పాలకుల పరిస్థితి. ఏపీలోని తాజా పరిస్థితులను ఈ వ్యాఖ్యలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి జగన్పై ఎత్తేసిన 11 కేసుల అంశాన్ని హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. నాటి కేసులలో కొన్ని తప్పుడు కేసులని, చర్యలు ఉపసంహరించుకున్నామని, అసలు విచారణే అవసరం లేకుండా క్లోజ్ చేశారనే వార్తల నేపథ్యంలో న్యాయస్థానంలో విచారణ ఆసక్తికరంగా మారింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఒక్కో కేసు క్లోజ్ చేస్తూ వచ్చారని, కనీసం ఫిర్యాదుదారుని అభిప్రాయం సైతం తీసుకోలేదనే అభియోగాలు కూడా ఉన్నాయి. పోలీసు అధికారులే సంబంధిత డిఎస్పీల నుంచి అనుమతి తీసుకొని కోర్టుల్లో క్లోజర్ రిపోర్టులు సమర్పించి కేసులు ఎత్తేశారంటే వ్యవహారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారంలో దిగువ కోర్టుల నిర్ణయాలపైన అభ్యంతరాలు రావడంతో హైకోర్టు ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగానే ఇప్పుడు విచారణ మొదలైంది. ఈ విషయంలో అడ్వకేట్ జనరల్ వాదనలు కూడా విన్న కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అసలు కోర్టులతో సంబంధం లేకుండా కేసులు ఎలా మాయమవుతున్నాయన్నదే ఇప్పుడు అందరికీ అంతుచిక్కని ప్రశ్నలా మారుతోంది. ప్రభుత్వం తలుచుకుంటే ఏ కేసులనైనా అలా ఎత్తేయొచ్చా? విచారణ, దర్యాప్తు అనేవి ఏవి ఉండవా అని విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారంలోకి రాగానే చట్టాలు చుట్టాలుగా మారిపోతాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, దేశంలోని అన్ని ప్రభుత్వాలు ఇలాగే చేస్తే ఇక బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది? న్యాయ వ్యవస్థతో పనేంటే నిలదీస్తున్నారు. ఇంతకీ ప్రభుత్వ వైఖరి దేనికి నిదర్శనం? ఎవరికి వారే కేసులు అలా ఎత్తేసుకోవచ్చా? న్యాయ వ్యవస్థ దీని గురించి ఏం చెప్తోంది? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఏపీలో ప్రతిరోజు ఏదొక విచిత్ర పరిణామం చోటు చేసుకుంటోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై గతంలో పెట్టిన కేసులు ఇప్పుడు కేసుల్లాగా అనిపించట్లేదు. గతంలో విచారణ చేసింది ఈ పోలీసులే. ఒక్కసారి అధికారం మారిన తర్వాత, వారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత వారికి ఎలా అడుగులకు మడుగులొత్తుదాం, ఎలా మేనేజ్ చేసుకుందాం, వారికి కావలసిన పనులు ఎలా చేసి పెడదాం అన్న దాంట్లో ఆఫీసర్లందరూ మునిగి తేలుతున్నారంటేనే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అడిగిందే తడవగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారా లేదా మనకు తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఈ కేసులన్నీ విత్డ్రా చేసుకుంటారా? పోనీ కొన్ని కేసులు విత్డ్రా చేసుకున్నారంటే కాదు, ముఖ్యమంత్రి గారి మీద ఏ కేసున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు కనపడితే చాలు అవన్నీ క్లోజ్ చేసినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. అసలు ఇంతకీ ఇటువంటి కేసులు క్లోజ్ చేయొచ్చా? ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులే రఘురామకృష్ణరాజు గారికి వర్తిస్తాయి. మరి ఆ కేసులు ఎందుకు పెడుతున్నారు? అచ్చెన్నాయుడు గారి మీద ఎందుకు పెట్టారు? కొల్లు రవీంద్ర గారి మీద ఎందుకు పెట్టారు? ధూళిపాల నరేంద్ర గారి మీద ఎందుకు పెట్టారు? వారంతా పెట్టి కేసులు పెడుతుంటారు. వీరి దగ్గరేమో కేసులు ఎత్తేస్తుంటారు. రఘురామకృష్ణరాజు గారి మీద ఏ కేసు అయితే పెట్టారో, ఏ సెక్షన్లు అయితే పెట్టారో, ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తాయి. గత ముఖ్యమంత్రిని చీపురులతో కొట్టి చంపమన్నాడు, ఇంకా కాల్చి పడేయమన్నాడు. అవన్నీ తప్పులేదా? తప్పులేదా? ఎవరు చెప్పారు? అసలు కోర్టుకి ఏం హక్కు ఉందని చెప్తుంటారు. కోర్టులు కూడా మీరే పరిపాలించండి సార్, మీరే అపాయింట్ చేయండి, ఓ మంత్రిని కోర్టు మంత్రి అని చెప్పేయండి, వాళ్ళని కూర్చోబెట్టేయండి. ఏంటి సార్, అలా కుదరదండి. ఏ రాజ్యాంగం ప్రకారం మీరు ముఖ్యమంత్రి అయ్యారో, ఏ రాజ్యాంగం ప్రకారం మీరు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారో అదే రాజ్యాంగం ప్రకారం కోర్టు కూడా ఉంటుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకేం కష్టం వచ్చినా, మీకు శిక్షలు పడతాయనుకున్నా కోర్టు అలాగే ఉంటుంది సార్, అలాగే ఉంటుంది. ఏం కేసులు విత్డ్రా చేస్తారండి మీరు? మాట్లాడటానికి కొండబద్దల సుబ్బారావు గారు ఫ్రమ్ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే శ్రావణ్ కుమార్ గారు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు, అలాగే శాంతి ప్రసాద్ గారు మరో సీనియర్ అడ్వకేట్, అలాగే ముప్పాల సుబ్బారావు గారు పౌర హక్కుల సంఘం అధ్యక్షులు, వారు కూడా అడ్వకేటే. శ్రావణ్ కుమార్ గారు నమస్కారం సార్. నమస్తే సాంబశివరావు గారు. శ్రావణ్ గారు, ఇందులో మౌలికమైన ప్రశ్న చాలా చాలా ముఖ్యమైంది. అంటే ఎవరి ఫ్యాక్ట్ లేకపోతేనో, న్యాయం లేకపోతేనో, సాక్ష్యాలు లేకపోతేనో, తప్పుడు కేసులు పెడితేనో, పోలీసు విచారణ సందర్భంగా జరిగితే ఆ కేసు ఉపసంహరించుకోవచ్చా, జీవో ఇవ్వచ్చా, అంటే కోర్టుకు సంబంధం లేకుండా ఇటువంటి పనులు చేయొచ్చా? నెంబర్ 1. ఒకవేళ జరిగిందే అనుకుందాం, అడ్మినిస్ట్రేటివ్ సెక్టర్ ఆఫ్ హైకోర్టు దాన్ని తీసుకోవచ్చా? సుమోటోగా హైకోర్టు తీసుకోవచ్చా? ఇది మౌలికమైన ప్రశ్నలు. అంటే వాళ్ళు మా మీడియాని అంటున్నారు కాబట్టి వాళ్ళ మీడియాని నేను అంటున్నా. వాళ్ళ అడ్వకేట్, వైసీపీ అడ్వకేట్స్
వైసీపీ అడ్వకేట్స్, వైసీపీ మీడియా దీనిపైనే క్వశ్చన్ లేపుతోంది. వాళ్ళు ఎలాగ ఇలా మాట్లాడతారులేండి. సాంబశివరావు గారు, వెరీ గుడ్ ఈవినింగ్. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సార్, బిఫోర్ నేను డిబేట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్న గత డిబేట్ గురించి. ఇంతకుముందు మనం జాబ్ క్యాలెండర్ మీద డిబేట్ చేసినప్పుడు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ గురించి మనం 5,000 మంది ఇచ్చారు. వాళ్ళ మీద అంటే మన ఉద్దేశం ఏంటి అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవ్వకుండా చిన్న చితగా ఉద్యోగాలు ఇచ్చేశారు అనేది మన ఉద్దేశం. బట్ ఇట్ వాజ్ రాంగ్లీ కమ్యూనికేట్ టు ది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్. వాళ్ళు చాలా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. వాళ్ళని ఇతర స్టేట్లలో కూడా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అని మాట్లాడతారు, మంచి గ్రాడ్యుయేట్స్ వాళ్ళని. బట్ అనుకోకుండా అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో చాలా మిగతా రాష్ట్రాల కంటే కొంచెం చిన్న క్యాడర్లో ఇచ్చి వాళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుంది. బట్ ఎనీవే, నేనైతే వాళ్ళని కించపరిచే ఉద్దేశం అయితే లేదు. ఐఎమ్ అపాలజైజింగ్ ఫర్ దాట్. నేను చెప్పినటువంటి కమ్యూనికేషన్ రాంగ్గా వాళ్ళకి రీచ్ అయింది. అది మీ మీడియా సాక్షిగా వాళ్ళకి ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ అసోసియేషన్ నాకు రిప్రజెంట్ చేశారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిని అన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మనం గౌరవించాలి. పాండమిక్ సిచ్యువేషన్స్లో వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ని వీ మస్ట్ రెస్పెక్ట్. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు మీరు అడిగిన ప్రశ్నలకి మౌలికమైన సమాధానం చాలా క్లియర్గా చట్టంలోనే ఉంది సాంబశివరావు గారు. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి, అంటే యాజ్ ఆఫ్ నౌ జగన్మోహన్ రెడ్డి గారి మీద 38 కేసులు యాజ్ ఆఫ్ నౌ ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో చూపించినట్టుగా ఉన్నాయి. ఈ 38 కేసుల్లో 2020 పాండమిక్ సిట్యువేషన్లో 11 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్ ఉన్నటువంటి 11 కేసుల్ని పోలీసులు కొన్ని రిఫర్ ఛార్జ్ షీట్ వేశారు. రిఫర్ ఛార్జ్ షీట్ అంటే ఒక కంప్లైంట్ పెట్టిన తర్వాత ఆ కంప్లైంట్ విచారణలో తప్పు చేయలేదు, ఎటువంటి నేరం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పాటుగా ఉన్నటువంటి తోటి నిందితులు సహ నిందితులు ఎవరు కూడా తప్పు చేయలేదు అని కొన్ని కేసెస్లో తీసివేశారు. కొన్ని కేసెస్లో ఎవరైతే కంప్లైనెంట్లు ఉన్నారో ఆ కంప్లైనెంట్లను తీసుకొచ్చి రాజీ చేయించారు. కొన్ని కేసెస్లో ఈ కేసెస్ అఫెన్స్ నాట్ మేడ్ అవుట్ అని, సివిల్ ఇన్ నేచర్ అని కొన్ని కేసెస్ తీసేశారు. అంటే ఓవరాల్గా ఈ కేసెస్ ఏమీ కూడా జీవోల ద్వారా విత్డ్రా చేయలేదు గవర్నమెంట్. ఈ కేసెస్లో పోలీసులు కంప్లైనెంట్లను తీసుకొచ్చి కొన్ని కేసులు విత్డ్రా చేశారు. ఎవరైతే అఫెన్స్ నాట్ మేడ్ అవుట్ అని కొన్ని కేసులు విత్డ్రా చేశారు. అయితే ఇక్కడ అంశం ఏంటి అంటే, సహజంగా పోలీసులు తప్పు జరిగినప్పుడు, తప్పు జరగలేదు అని క్రైమ్లో భావించినప్పుడు కేసులు తీసేయచ్చు. వాళ్ళకి పూర్తి అధికారాలు ఉన్నాయి. కేసు రిజిస్టర్ చేసే సందర్భంలో ఎటువంటి అధికారాలు ఉన్నాయో, కేసు విచారణలో తప్పుడు కేసు పెట్టారు, లేకపోతే సివిల్ నేచరు, అఫెన్స్ నాట్ మేడ్ అవుట్, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఇలాంటి కొన్ని కేటగిరీ ఆఫ్ కేసెస్ కిందకి వచ్చినాయి అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తనకున్న డిస్క్రిషనరీ పవర్తో కేసులను తీసేయవచ్చు. అయితే 2011, 2012, 2013 సంవత్సరంలో పెట్టినటువంటి కేసులు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు విచారణ చేయకుండా ఒక్కసారిగా నిందితుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసులు తీసివేయటాన్ని మనం తప్పుపట్టాలి. నిందితుడు ఎవరైతే అప్పటి అక్యూజ్డ్గా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి హోదాలో పోలీసులు ఏ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారో మీకు నాకు ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భంలో ఈ ఇన్వెస్టిగేషన్ అఫెన్స్ నాట్ మేడ్ అవుట్ అని బాధితులు వచ్చి మా అంతటికి మేమే కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నాం అనేటువంటి కంపల్షన్ ఏమైనా జరిగిందా? అసలు కొన్ని కేసెస్ సాంబశివరావు గారు రాజీకి అవకాశం లేని కేసెస్ ఉంటాయి. ఈవెన్ 3 నెలలు పనిష్మెంట్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ అఫెన్స్ ఉందనుకుందాం, బియాండ్ పర్మిసిబుల్ లిమిట్స్ ఒక వ్యక్తి క్యాంపెయిన్ చేస్తే అతని మీద 171 ఐపీసీ ప్రకారం కేసు కడతారు. దానికి శిక్ష 3 నెలలే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ కాంపౌండబుల్. అది రాజీ తగిన కేసు కాదు. దాంట్లో కంప్లైనెంట్ ఎవరు ఉంటారు? ప్రభుత్వ అధికారి ఉంటారు. ఆర్డీఓను ఎంఆర్ఓను కంప్లైనెంట్గా ఉంటారు, లేకపోతే పోలీస్ ఆఫీసర్ ఉంటారు. పోలీస్ ఆఫీసర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ కంప్లైనెంట్ పెట్టిన వాళ్ళు దే ఆర్ నాట్ పర్మిటెడ్ టు విత్డ్రా ఎనీ కేస్ బికాస్ అఫీషియల్ కెపాసిటీలో వాళ్ళు కేసు పెట్టినప్పుడు. సో ఈ కేసెస్లో చాలా కేసెస్ ప్రభుత్వ అధికారులు పెట్టిన కేసెస్, కొన్ని కేసెస్ ఏమో అసలు రాజీకి అవకాశం లేని కేసెస్ ప్రభుత్వ అధికారులు కూడా లేకపోతే ప్రైవేటు పార్టీలు మనస్ఫూర్తిగా కాకుండా కంపల్షన్ చోటు విత్డ్రా చేసుకొని ఉండొచ్చు. పాండమిక్ సిచ్యువేషన్ నేను ఇంకొక నిమిషంలో చెప్పి ముగిస్తాను సాంబశివరావు గారు. పాండమిక్ సిచ్యువేషన్లో హానరబుల్ హైకోర్టు మార్చి నెలలో ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఎమర్జెన్సీ కేసెస్ తప్ప మరి ఇంకా ఏ కేసెస్ కూడా, అంటే బెయిలు, జైల్లో ఉన్నప్పుడు బెయిలు లేదా
ఇంజెక్షన్ ఆర్డర్స్, డెమాలిషన్ కేసెస్ తప్ప ఏ కేసెస్ తీసుకోవద్దని చెప్పినప్పుడు పోలీస్ ఆఫీసర్స్ అత్యుత్సాహం ప్రదర్శించి కంప్లైంట్లను తీసుకొచ్చి ఇక్కడ కేసులు రిఫర్ ఛార్జ్ షీట్ వేసేసి 10 సంవత్సరాల తర్వాత కేసులు క్లోజ్ చేశారు. సో ఈ కేసెస్ హానరబుల్ హైకోర్టు ఖచ్చితంగా సుమోటోగా తీసుకునే అవకాశం ఉంది. అబ్సల్యూట్లీ అండర్ 226 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం హైకోర్టు అనేది ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్స్ పవర్ కలిగిన కోర్టు. 397 ప్రకారం కూడా ఒక రివిజనల్ కోర్టుగా క్రిమినల్ సైడ్ ఖచ్చితంగా హానరబుల్ హైకోర్టుకి సుమోటో రివిజన్ తీసుకునే పవర్ ఉంది. ఆ పవర్ ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద క్లోజ్ చేసినటువంటి కేసెస్ అన్నింటినీ సుమోటోగా తీసుకుంది. అయితే ఎందుకు తీసుకుంది, ఎలా తీసుకుంది అవన్నీ నేను నెక్స్ట్ చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ హానరబుల్ హైకోర్టు సుమోటోగా తీసుకోవటం దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. ఒక ముఖ్యమంత్రి హోదాలో కేసులు క్లోజ్ చేసుకోవటం అనేది there is a provision. దాంట్లో జిల్లా కోర్టుకి హైకోర్టుకి absolutely there is a provision. Absolutely there is no bar in taking sumoto action. రైట్. కుండభద్ర గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం, మిగతా వారికి ఒక న్యాయం ఉండకూడదు. ఎవరికైనా సరే ఒకే న్యాయం ఉండాలి. చట్టం ముందు అందరూ సమానమే. నేను అంటలేదు సార్, ఇది రఘురామకృష్ణరాజు గారి బెయిల్ సందర్భంగా దవే గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ అన్నారు, రఘురామకృష్ణరాజు గారిని ఒక ఎంపీగా చూడకండి, ఒక సామాన్య వ్యక్తిగా చూడండి. న్యాయం ముందు అందరూ సమానమే. ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్ట్రాడినరీ రైట్స్ ఇన్ బిఫోర్ దిస్ ఆనరబుల్ కోర్ట్ అన్నారు. మరి వారు చెప్పిందే వారికి మాట్లాడదాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారి కేసులో ఒక రకంగా వాదిస్తుంటే, ఇక్కడ మాత్రం పోలీసు అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కనపడితే చాలు తీసేస్తున్నారు. వాళ్ళకి నిజంగా అధికారం ఉందా? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎవరెవరి మీద కేసులు పెడుతున్నారో, ఎటువంటి సెక్షన్లు పెడుతున్నారో, ఎంత ప్రభుత్వం కాదు సార్, వైసీపీ పార్టీకి చాకరీ చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరి ఏమిటి అక్కడ ఏపీలో ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చాలా 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 ఉన్నాయి సార్. అవన్నీ నేను కూడా బ్రేక్ తర్వాత మీకు వినిపిస్తాను. మీకు తెలిసి చెప్పండి. సాంబశివరావు గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మీకు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై ఉన్నటువంటి ఒక అక్యూజ్డ్. ఆయనకి బెయిల్ నిబంధనలన్నీ అందరికి వర్తించినట్టే వర్తిస్తాయి. ముఖ్యమంత్రి అయినందువల్ల ఏమాత్రం మినహాయింపు ఉండదు. ఇది మన చట్టం. ఈ రోజున బెయిల్ పై ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి అనే కంటే బెయిల్ పై ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక నిందితుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఏమేమి చేయకూడదో వాటిని మించి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కానీ కులాలు ఎత్తాడు, దూషణలు చేశాడు, ప్రతిపక్ష నాయకుడిని చంపేయమన్నాడు, కాల్చిపారేయమన్నాడు, బంగాళాఖాతంలో వేయమన్నాడు, చెప్పుతో కొట్టమన్నాడు. మరి తనకి ఇష్టం లేని అధికారులకి కులాలంట కట్టాడు. మరి న్యాయమూర్తుల పైన ఆరోపణలు చేశాడు. మరి న్యాయ వ్యవస్థనే ఒక కుదిపాడని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అతను చేసిన పనికి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై ఉండి చేశాడు. మరి అటువంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో పోలీసుల్లా కాకుండా, చట్టానికి లోబడి పనిచేయాల్సిన వ్యక్తులుగా కాకుండా, ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక భూస్వామి దగ్గర వెట్టి చాకరీ చేస్తున్న వ్యక్తుల్లాగా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అని కాకుండా ఓ భూస్వామి, ఆయన దగ్గర పనిచేసే వెట్టి చాకరీ మనుషుల లాగా ఈ వ్యవస్థ మొత్తం తయారైంది. ఈ రోజున ఆయనపై ఎత్తివేసిన కేసుల్లో ఒక చిన్నది ఒకటి మనం చూద్దాం. నందిగామలో దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబుని నానా దుర్భాషలు ఆడాడు. రేపు పొద్దున అధికారంలోకి వచ్చేది నేనే, మీ సంగతి చూస్తానన్నాడు. మరి బెదిరించడం అనేది చేయొచ్చా బెయిల్ పై ఉన్న వ్యక్తి? మరి ఏం చేస్తుంది ఈ చట్టం? ఏం చేసింది ఈ ప్రభుత్వాలు? ఏం చేశాయి ఈ కోర్టులు? ఏం చేశాయి? మరి అక్కడ డాక్టర్ల చేతిలో ఉన్న పోస్ట్ మార్టం రిపోర్టుల కాగితాలను లాగేసుకున్నాడు, నానా యాగి చేశాడు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జనవరి 26న ఆయన ఆపేసి అక్కడ ఉన్న డిఎస్పీని నీ సంగతి చూస్తానని చెప్పి అన్నాడు. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటే వందలాది ఉన్నాయి. మరి ఈ కేసులన్నీ మరి పెట్టిన వాళ్ళు పిటిషనర్ల అనుమతులు లేకుండా, పిటిషనర్లకు తెలియకుండా కూడా కొన్ని ఎత్తేసారు. ఇలా ఎత్తివేసుకోవడం అనేది ఎట్లా ఉందంటే చూస్తే, ఇక అధికారం మా చేతిలో ఉంటే మేము ఏమైనా చేస్తాం, ఎంత దూరమైనా వెళతాం,
మరి ఉన్న అధికారులు పోలీసులు కూడా అలాగే పనిచేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా. మరి ఇటువంటి ఒక కొత్త రకం ప్రభుత్వ వ్యవస్థని మనం మొదటిసారిగా చూస్తున్నాం. నిన్న అడ్వకేట్ జనరల్ హైకోర్టులో అంటున్నారు, సుమోటోగా తీసుకోవటం ఇలాంటిది దేశంలో ఇదే మొదటిసారి, అసలు ముందు దీని సంగతి తేల్చండి, పిటిషనర్లకు నోటీసులు ఇవ్వబోయే ముందు అంటారు. అసలు దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని దేశంలో ఇదే మొదటిసారి. అది మరి ఇంకెక్కడ జరిగి ఉండదు. అన్ని వింతలు విశేషాలే, అన్ని విచిత్రాలు, అన్ని మొదటిసార్లే. పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయటం దేశంలో మొదటిసారి కాదా? రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో పెట్టి తీరుతానని చెప్పడం దేశంలో మొదటిసారి కాదా? మరి అసలు ఏది మొదటిసారి కాదు? ఒక ముఖ్యమంత్రి బెయిల్పై ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అవడం దేశంలో మొదటిసారి కాదా? మరి బెయిల్ రద్దు పిటిషన్ వేసిన వ్యక్తి పైన కేసులు ఉన్నాయి, అందువల్ల అతను నా మీద వేసాడు, అతను నేరస్తుడు, అతను చెప్పింది వింటానికి వీల్లేదని చెప్పి మాట్లాడితే మరి ఈయన నేరస్తుడే కదా, ఈయన మరి ముఖ్యమంత్రిగా ఉంటాను మరి మాట్లాడేదాన్ని మనం ఎలా వింటున్నాం, మనం ఎలా ఈ అధికారులు ఎలా పాటిస్తున్నారు? అతను వేసిన ప్రశ్నలు అతనికే వర్తించేలాగా ఈ ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పైన వేసిన కేసులన్నీ కూడా ఆయన బెయిల్ రద్దు పిటిషన్ వేసిన దాన్ని పూర్తి న్యాయం చేకూరుస్తున్నాయి. ఇతను అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు, అధికారాన్ని అడ్డగోలుగా వాడతాడు, అడ్డగోలుగా వ్యవహరిస్తాడు, తనకున్నటువంటి పవర్ ని మిస్యూజ్ చేస్తాడని చెప్పి అనేది ప్రబలమైన ఉదాహరణ. దీన్ని బేస్ చేసుకుని ఆయన బెయిల్ రద్దు చేయొచ్చు, దాని పెద్ద విచారణ కూడా అక్కర్లా. అటువంటి ఒక ముఖ్యమంత్రి పరిపాలనలో కూర్చొని మనం ఈ చర్చ చేపట్టాం. మరి ఈ రోజున ఈ ఎత్తివేసిన కేసులన్నీ కూడా అందరికీ, సామాన్యులందరికీ కూడా ఇలాగే చేస్తే మరి ఇప్పుడు అమరావతి రైతుల పైన అనవసరంగా కేసులు పెట్టి, అనవసరంగా ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి సంకెళ్ళు వేసి ఊరూరా తిప్పారే, మరి వాటి పరిస్థితి ఏంటి? జర్నలిస్టుల పైన పోక్సో కేసులు, నిర్భయ కేసులు పెట్టారే, వాటి పరిస్థితి ఏంటి? అవన్నీ కూడా ఇలాగే ఎత్తేసారా? ఎత్తేలా. ఒక ముఖ్యమంత్రి గారి పైన మాత్రం అసలు ఏ అడ్డంకులు లేకుండా కేసులు ఎత్తేస్తా ఉన్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటిసారి ఇటువంటి ఒక దుర్మార్గపు అడ్డగోలు రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన నడుస్తూ ఉంది. ఇక్కడ అందరికంటే మనం ముఖ్యంగా ఆరోపించాల్సిన వ్యక్తులు ఎవరంటే రాజ్యాంగ వ్యవస్థల్ని. ఇంత దారుణమైన పరిపాలనని చూస్తూ కళ్ళు మూసుకున్న గవర్నరు, చూస్తూ కళ్ళు మూసుకున్న కేంద్రం, అదేమంటే ఫెడరల్ వ్యవస్థ, మేము ఒకళ్ళు ఏదంటే వేలు పెట్టమంటారు. మరి బెంగాల్లో మాత్రం వేళ్ళు కాదు, కాళ్ళు, మనుషులే దూరిపోతా ఉన్నారు పశ్చిమ బెంగాల్లో. మరి ఇక్కడ మాత్రం వేలు పెట్టమంటారు. దుర్మార్గం అనే దాన్ని ఇక్కడ ఎలో చేసిన వాళ్ళు కూడా సమానమైనటువంటి భాగస్వామ్యం కలిగి ఉన్నారు ఈ నేరంలో. హంసరావు గారు, తప్పకుండా సార్. ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. ఒకవేళ ఎటువంటి ఆధారాలు దొరకకపోతే, కేసులు తప్పుడువైతే, సాక్ష్యాలు లేకపోతే తప్పకుండా పోలీసులు ఆ నిందితుడిని కోర్టులో వేసి ఆ కేసులు ఉపసంహరించుకోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతుంది అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కేసున్నా సరే ఉపసంహరించేద్దాం, వీళ్లకు చేత కావట్లేదు. కానీ వారి మీద ఉన్న సిబిఐ కేసులు కూడా మోడీ గారికి తక్కువ సీట్లు వచ్చినట్టయితే బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ ఎంపీలు సపోర్ట్ చేసినట్టయితే ఆ కేసులు కూడా విత్డ్రా చేసుకోమని చెప్పుండేవాళ్ళే. మన అదృష్టవశాత్తు దేవుడు దయ వల్ల ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దేవుడు భలే చేస్తాడబ్బా, కరెక్టే, అక్కడ ఫుల్ మెజార్టీ వచ్చింది కాబట్టి వీళ్ళ పప్పులేం ఉడకట్లా. ఎస్. ఇంకోటి, ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రధాన సలహాదారుడు, వారు ఏమంటున్నారంటే TV5 గురించి విష ప్రచారం అట. అవును, గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పొమ్మని చెప్పింది మేమా? అక్రమ ఆస్తులు సంపాదించమని చెప్పింది మేమా? భారతీయ సిమెంట్స్ స్థాపించమని మేము చెప్పామా? 67 కొత్త రక పరిశ్రమలు స్థాపించమని చెప్పింది మేమా? అక్రమంగా డబ్బు సంపాదించి పెట్టమని చెప్పింది మేమా? అక్రమాస్తులు పోగేసుకోమని చెప్పింది మేమా? సాక్షి పెట్టమని చెప్పింది మేమా? వారి తండ్రి గారు ముఖ్యమంత్రి ఉండగా ఎన్ని అవకతవకలు చేశారో, ఎన్ని అక్రమాలు చేశారో, ఎంత అవినీతి చేశారో సిబిఐ చెప్పింది సార్, ఈడీ చెప్పింది సార్. స్వయాన శంకర్రావు గారు కాంగ్రెస్లో మాజీ మంత్రి, అప్పుడు ఎమ్మెల్యే, వారు కేసులు వేశారు. వారి పార్టీ ముఖ్యమంత్రి గారు అబ్బాయి మీద వారి పార్టీ ఎమ్మెల్యేలు వేశారు. అది మేము ప్రసారం చేశాం తప్ప
మీలాగా 6.5 లక్షలు కొట్టేశారని మేము అబద్ధాలు చెప్పలా. లోకేష్ ఐలాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని మేము అబద్ధాలు చెప్పలా. చెప్పిందే చెప్పి రోజు అవాస్తవాలు మేము చెప్పట్లా. అందుకనే ఈ రోజున ఎక్కడున్నామో చూడండి. మేము ఎక్కడున్నామో చూడండి. మీరు టీవీ5 రాకుండా చేసిన టీవీ5 ఎలా తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు. అందరూ కూడా కేబుల్ మీరు ఆపేయగలిగారు, డిజిటల్ మీరు ఆపేయగలిగారా, టాటా స్కై మీరు ఆపేయగలిగారా? 33% ఇవాళ కేబుల్ నుంచి మారారంటే మా క్రెడిబిలిటీ ఏంటో మీకు తెలుసు. వాస్తవాలు మాట్లాడతాం సార్, తప్పకుండా మాట్లాడతాం. ఇన్ని కేసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గత ముఖ్యమంత్రిని చెప్పులతో కొట్టి చంపమన్నాడు. మీరు చెప్పారా? తప్పు కదా? మేము అనొచ్చా? ఇప్పుడున్న ముఖ్యమంత్రిని మేము అంటే మీరు కేసులు పెట్టరా? అంటే మీరంటేనేమో ఇది చట్టం, మేమంటేనేమో కేసులు. కాస్త ఆలోచించండి సార్. రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ కాదు ఇది. మీరు ఒక మీడియాలో పనిచేశారు, మంచి జర్నలిస్టు. ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకోకండి. ఆ రోజులు పోయినాయి. శాంతిప్రసాద్ గారు నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. సాంబశివరావు గారు, మీకు ప్యానల్ ఉన్న సోదర మిత్రులకు అందరికీ నమస్కారం. చూస్తున్న వీక్షకులకు కూడా సార్. అంటే సాంబశివరావు గారు మీరు తప్పు చేశారు సార్. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది కరెక్టే. ఏంటంటే నేను అంతకుముందు మీకు కేఆర్ నారాయణ జోక్ పంపించాను. మీరు అబద్ధం చెబుతున్నారని కాదు, మీరు వాస్తవాలు చెప్తారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. అది మరి వ్యాలిడే కదా. అది 50 ఏళ్ల కింద ఇచ్చింది కూడా ఇప్పటికీ వ్యాలిడ్ అంటే సార్ మీరే పంపించారు 1962లో. అవునండి. మీరు గోబల్స్ ప్రచారం చేస్తున్నారని చెప్పి అరెస్ట్ చేయట్లేదు, ప్రజలకు వాస్తవాలు చెప్తున్నారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం అంటాడు. అవును సార్. కాబట్టి మీరు వాస్తవాలు చూపిస్తున్నారు చెప్తున్నారు కాబట్టి మరి వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉండి కూడా ఏమి చేయలేకపోతారు కాబట్టి ఆ చేయలేని దాన్ని మీరు చూపిస్తారు కాబట్టి ఇబ్బంది. ఇక విషయానికి వస్తే సాంబశివరావు గారు, సోదరుడు శ్రావణ్ కుమార్ గారు క్లియర్ గా చెప్పారు. 321 కింద ప్రాసిక్యూషన్ నుంచి విత్డ్రావల్ అవటం అనేది చట్టం కల్పించిన హక్కు. ఇది కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది కానీ ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్ అయితే మటుకి కాదు. ఎట్లా పడితే అట్లా వాడే పవర్ కూడా కాదు. దీనికి 2 పరిమితులు పెట్టింది. ఒకటి, పబ్లిక్ ప్రాసిక్యూటరు తను ఆ కేసు సంబంధించిన విషయాలను పూర్తిగా అవగాహన చేసుకొని ఒక విపులమైన వివరణాత్మకమైన ఒక అప్లికేషన్ ని, ఒక పిటిషన్ ని కోర్టు ముందు పెట్టాలి. ఆ సెక్షన్ కింద ప్రాసిక్యూషన్ విత్డ్రా చేయమని. రెండోది, ఆ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత సదరు కోర్టు, ఏ కోర్టు అయితే ఉందో ఆ కోర్టు తన జ్యుడిషియస్ మైండ్ అప్లై చేసి ఈ కారణాలు సహేతుమైనవా కాదా, దీనివల్ల సమాజానికి, ఈ పౌర సమాజానికి కానీ ఇతరత కానీ ఎటువంటి ఇబ్బంది లేదు కదా అనేది ఈ క్రైటీరియా చూసుకొని ఆ పిటిషన్లు అలౌ చేయడం జరుగుతుంది. ఈ క్రైటీరియా కన్నా లేకపోతే వాడిని అవుట్ రైట్ గా కొట్టేయడం జరుగుతుంది. అట్లా కొట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీకు ముఖ్యమంత్రిగా ఈ కేసులు విత్డ్రావల్ అనేది జగన్మోహన్ రెడ్డి గారితో మొదలవలేదు. నేను కొంత లోతుకెళ్ళి చూస్తే అప్పట్లో భజన్లాల్ హర్యానా చీఫ్ మినిస్టర్ మీద కూడాను ఇట్లానే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిటిషన్ వేశారు కేసులు తీసేయమని. సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అట్లాగే జార్జి ఫెర్నాండెస్ లేబర్ లీడర్ నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి, అతని మీద కూడా ఎట్లానే తీసేయమని ప్రాసిక్యూషన్ అడిగితే సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఇప్పుడు అంతకుముందు జయలలిత గారు కూడాను తన మీద ఉన్న కేసులు తీయమని చెప్పి అడిగింది తన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత. కానీ కర్ణాటక హైకోర్టు దాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వంతు వచ్చింది ఆ వరుసలోకి వస్తే. అంటే ముఖ్యమంత్రులుగాను కేంద్ర మంత్రులుగా ఉన్న వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే సాంప్రదాయం లేదంటే సాంప్రదాయం ఉంది. కాకపోతే మీకు 2 కేసులకు సంబంధించి ఉదాహరణ చెప్తానండి. జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత అత్యంత గౌరవించే వ్యక్తులు మొట్టమొదటి ఉన్నత స్థానంలో ఉండేది జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు.
తర్వాత జస్టిస్ ఓ చిన్నపరెడ్డి గారు, తర్వాత ఇంకా ఇతరత్ర జడ్జిలు ఉన్నప్పటికీను వీళ్ళిద్దరు కూడా హైలీ ఎక్లైమ్డ్ పర్సన్స్. జస్టిస్ కృష్ణయ్య గారు 1977లోనే ఒక కేసులో, బల్వంత్ సింగ్ కేసులో ఏమని చెప్పారంటే అబ్జర్వేషన్, అసలు మీరు ఉంటే ఆశ్చర్యపోతారు. We think that the surrender of the discretion of the public prosecutor and the magistrate are unfortunate. The court has to be vigilant when a case has been pending before it and not succumb to the executive suggestion made in the fur and of application for withdrawal with the bunch of papers stacked on. Moreover, the state should not stultify the court by first stating that there is a true case to be tried and then make a volte-face to the effect that and a second investigation of the case has been discovered to be false. అంటే అక్కడ ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేశారు, మళ్ళీ రెండోసారి ఇన్వెస్టిగేషన్ చేశారు, అంటే ఎవరి కళలో ఆనందం చుట్టానికి. కానీ కృష్ణయ్య గారు అటువంటి చెల్లవు అని చెప్పారు. ఆయన ఇంకొక మాట ఏమన్నాడంటే, ది సోల్ కన్సిడరేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెన్ హీ డిసైడ్స్ టు విత్డ్రా ఫ్రమ్ ఎ ప్రాసిక్యూషన్ ఇస్ ది లార్జర్ ఫ్యాక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, నాట్ పొలిటికల్ ఫేవర్స్, నార్ పార్టీ ప్రెషర్స్, నార్ లైక్ కన్సర్న్స్. ఆయన స్పెసిఫిక్ గా వాడిన పదాలండి ఇవి. కృష్ణయ్య గారు మనం గౌరవించే కృష్ణయ్య గారు. అలాగే జస్టిస్ చిన్నపరెడ్డి గారును కృష్ణయ్య గారు కలిపి ఇంకొక కేసు, రాజేంద్ర కుమార్ జైన్ కేసు తీర్పు ఇచ్చారు సార్. అందులో కూడా వారి అబ్జర్వేషన్ ఏంటో చెప్తాను, ఎందుకంటే మీరు అడిగిన దానికి చాలా రిలవెంట్ గా ఉంటుంది. పొలిటికల్ ఫేవర్ షుడ్ నాట్ కన్వర్ట్ ప్రాసిక్యూషన్ ఇంటూ పర్సిక్యూషన్, nor political favor reward wrongdoer by withdrawal from the prosecution. If political fortunes are allowed to be reflected in the present processes of the court, very soon the credibility of the rule of law will be lost. ఇదండి వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్. ఇప్పటికి కూడాను అనుసరణీయమే. ఇవి యార్డ్ స్టిక్స్ గా మనకి ఉన్నాయి. ఇక జయలలిత గారి కేసులు, ఇంకా మిగతా కేసులు కూడా ఉంది. ఇంకా అలహాబాద్ హైకోర్టు అయితే ఫుల్ కోర్టు చాలా విస్పష్టంగా చెప్పింది. అలహాబాద్ హైకోర్టుకి రెఫర్ చేశారు కేసులో. అది ఏంటంటే ఇన్ విత్డ్రాల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ బై స్టేట్ గవర్నమెంట్ అనే దాంట్లో వాళ్ళు చాలా విస్పష్టంగా చెప్పారు సార్, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫ్రీ టు ఎక్సర్సైజ్ ఇట్స్ అథారిటీ అండర్ సెక్షన్ 321 CRPC ఇన్ whimsical or arbitrary manner for the extraneous considerations apart from just and valid reasons. ఇవన్నీ ఈ అవగాహన మనం ఈ పారామీటర్ లో మనం చూసుకుంటే సార్, 321 కింద అసలు ప్రభుత్వానికి ఒక రోల్ అనేదే లేదు. ప్రభుత్వం ఇందులో వేలు పెడతానికి అవకాశమే లేదు. అయితే జీవోలో ఇష్యూ చేయొచ్చు. జీవో దేనికంటే పలానా కేసులు తీయండి అని రికమెండేషన్ అనేది, రికమెండేషన్ కూడా కాదు, రిక్వెస్ట్ కింద మాత్రమే జీవో ఆర్టీఐని ఇవ్వాలా, అంతేగాని ఇతర జీవో ఎంఎస్లు అట్లా ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి స్టేట్ కెన్ రిక్వెస్ట్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇక్కడ ఇంకా మనకు ఒక విచిత్రమైన ఏంటి ఈ సమాజంలో, ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా, ఏ అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా, ఏ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా, జిల్లా కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జిల్లా కోర్టులో జీపీలైనా, ఏజీపీలైనా, ఏపీపీలైనా, ఏదైతే కొత్తగా గవర్నమెంట్ వస్తుందో ఆ గవర్నమెంట్ నియమించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడాను ఇప్పుడు ఎట్లా తయారైంది అంటే రాజకీయ పరమైన అపాయింట్మెంట్లు. ఒకసారి ఎప్పుడైతే ఇవి రాజకీయ పరమైన అపాయింట్మెంట్లు అయ్యి వాటి యొక్క ఆ ఇండిపెండెన్స్ పోయిందో, పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టానికో ప్రవర్తిస్తున్నారు తప్పితే వాళ్ళు జుడిషియస్ మైండ్, ఒక్క చిన్న మాట, జుడిషియస్ మైండ్ అప్లై చేయట్లేదు. కాబట్టి ప్రతిదీ కూడా ప్రశ్నార్థకం అవుతుంది. అందుకనే హైకోర్టు ఉన్నత అడ్మినిస్ట్రేటివ్ కమిటీ దీని మీద రివ్యూ చేయమని అడిగింది, రివైజ్ చేయమని అడిగింది. ఇందులో ఏదో తేడా కొట్టిందని కనపడుతుంది. అది ఎట్లా తేడా కొట్టిందని మీకు తర్వాత నేను చెప్తాను. నేను సుబ్బారావు గారు నమస్కారం సార్. నమస్తే అండి సాంబశివరావు గారు. సుబ్బారావు గారు, ఇప్పుడు మనకి అంటే గవర్నమెంట్ వేరు, మనకు అడ్వకేట్ జనరల్ కానీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ, పీపీ కానీ స్టేట్కు ఉంటారండి. నేను అడ్వకేట్ని కాదు కాబట్టి సరిదిద్దాలి, మీరు స్టేట్కు ఉంటారు వాళ్ళు, గవర్నమెంట్కి కాదు వాళ్ళు ఉండేది.
అడ్వకేట్ జనరల్ ఫర్ ద స్టేట్, కానీ అడ్వకేట్ జనరల్ గవర్నమెంట్ తరఫున వస్తూ ఉన్నారు, స్టేట్ తరఫున రావట్లేదు ఇక్కడ. అదొకటి మీరు ఇవ్వాలి. రెండోది, వీళ్ళు ఎంతసేపు ఉన్నా హైకోర్టు కానీ సుప్రీంకోర్టుని మీరే పరిపాలించండి, అన్నీ మీరే ఇంటర్ఫియర్ అవుతున్నారు. ఈ మధ్య వైసీపీ నాయకులు పదే పదే మాట్లాడుతుంది కోర్టుల జోక్యం ఎక్కువైంది పరిపాలనలో. ఎక్కడండి? ఎమ్మెల్యే టికెట్లు వీరు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవచ్చు, మంత్రులను వీరు ఇష్టం వచ్చినట్టు నియమించుకోవచ్చు, అలాగే డబ్బు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పంచవచ్చు, సలహాదారుల్ని ఒకే కులం వాళ్ళని తనకి ఇష్టం వచ్చిన వాళ్ళని ఎంతమందిని నియమించుకోవచ్చు, ఎన్ని లక్షలైనా ఇవ్వచ్చు, ఎన్ని పరిశ్రమలైనా పెట్టుకోవచ్చు, ఎన్ని పత్రికలైనా పెట్టుకోవచ్చు, ప్రతిపక్ష నాయకుడిని కొట్టి చంపమని అనవచ్చు. అవన్నీ వాళ్ళ ఇష్టంగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడ కోర్టులు వస్తూ ఉన్నాయి? ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటేనే కదా వస్తూ ఉన్నాయి. అదొకటి. తర్వాత ఈ కేసులు ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు చెప్పిన దాన్ని బట్టి ఎన్నో హైకోర్టులు, ఎన్నో రాష్ట్ర హైకోర్టులు ప్రభుత్వం పొలిటీషియన్స్కి ఫేవర్గా ఉండకూడదు, వాళ్ళ కేసులు విత్డ్రా చేయకూడదు, దానికి ఒక ప్రాతిపదిక ఉండాలని స్పష్టంగా చెప్పారు. కానీ వైసీపీ అడ్వకేట్స్ కానీ వారి మీడియా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి, ఇక వారి నియమనాలో వారికి వదిలిపెడదాం, వాళ్ళంతా కూడా కోర్టుకేం సంబంధం, ఎక్కడా చూడలేదు. అవును, ఎక్కడా చూడనే కదా ఏపీలో జరుగుతున్నాయి. ముప్పాల్ గారు. సాంబశివరావు గారు, సార్, అడ్వకేట్ జనరల్ గారు ఆల్రెడీ హైకోర్టు ముందు నిన్న వాదనలు చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా అంగీకరించారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఇక్కడ జరుగుతూ ఉంది, సుమోటో కేసులు తీసుకున్నారు అని చెప్పేసి. అది వాస్తవం అండి. ఎందుకంటే దేశంలో ఎక్కడా జరగనటువంటి అనేక అంశాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. న్యాయ వ్యవస్థ మీద దాడులు వాట్సాప్ల ద్వారానో ఫేస్బుక్ ద్వారానో దాడులు ఈ రాష్ట్రంలో జరిగింది, ఎక్కడా జరగల. అలాగే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి, ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్న వ్యక్తి మీద బహిరంగంగా లెటర్ రాసి ఆరోపణలు చేసి మీడియా ద్వారా తన సలహాదారుల ద్వారా బహిర్గతం చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలోనే జరిగింది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు కట్టిన చరిత్ర కానీ, లేకుంటే దాదాపుగా 150 కేసుల వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెచ్చుకున్నటువంటి ఘనత కానీ, లేకుంటే ప్రత్యర్థుల మీద దాడి చేయటం కానీ, ప్రతీకారం తీసుకోవటం కానీ, వాళ్ళ పార్టీ ఎంపీల మీదే అరెస్ట్ చేసి దేశద్రోహ నేరాలు పెట్టేసి 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించిన సంఘటనలు కానివ్వండి, ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడా జరగలేదండి, ఆంధ్రప్రదేశ్లోనే జరిగాయి. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పలుగా ఉంటాయి. ఇక్కడ చాలా స్పష్టమండి, ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ఇలాంటి టీవీలో ఇంటర్వ్యూలోకి వస్తారో వాళ్ళ మీద ఉద్దేశపూర్వకంగా ఒక దాడి అయితే జరుగుతూ ఉంది. సరే అండి, మాలాంటి వాళ్ళం అలాంటి దాడులకు భయపడడం వేరే విషయం. ఇక్కడ చాలా స్పష్టంగా నిన్న అడ్వకేట్ జనరల్ గారు ఆయన చెప్పింది రాకేష్ కుమార్ గారు ప్రస్తావించిన దాని మీద స్టే వచ్చింది అని చెప్తారు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి, రాకేష్ కుమార్ గారు కొన్ని కామెంట్లు చేశారు, చాలా విస్తృతమైనది, వాస్తవాలతో కూడుకుంది ఇచ్చారు. సరే, అది రూల్ ఆఫ్ లా లేదని చెప్పేసి అని ఇవన్నీ చెప్పిన తర్వాత దాని మీద హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళారు, చేయించుకున్నారు. కానీ ఇవన్నీ వాస్తవాలు కాదని సుప్రీంకోర్టు చెప్పలా. ఏవైతే దాదాపుగా సిబిఐ అలానే ఈడీ కేసులు కాకుండా 18 కేసులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నాయి, అవన్నీ కూడా ఫాల్స్ కేసులు గాను, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గాను, లేదంటే యాక్షన్ డ్రాప్ చేసుకున్నట్టుగాను చేస్తున్నారు. ఎప్పుడు చేయండి, సుప్రీంకోర్టు జడ్జెస్ రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలని చెప్పేసి తీర్పు చెప్పిన తర్వాత, అది దాదాపుగా సెప్టెంబర్ 16, 17 తేదీల్లో గత సంవత్సరం చెప్పిన తర్వాత దాదాపుగా 10 రోజులు 15 రోజులు తిరగకుండానే పోలీసు వాళ్ళని ప్రోత్సహించుకోవడం, కేసులని ఉపసంహరించుకోవడం, ఇవన్నీ చేశారు. ఇక్కడ సాంబశివరావు గారు ఒకటి గమనించాలి, ఆల్రెడీ ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులను విచారించడానికి వాళ్ళకి ప్రత్యేకమైన కోర్టును విజయవాడలో ఏర్పాటు చేశారు. కానీ ఈయన ఎమ్మెల్యేగా ఉండగా ఈయన మీద కేసులు ఉన్నాయి. నాకున్న డౌట్ ఏంటంటే, ఈ కేసులన్నీ ఎక్కడ విత్డ్రా అవ్వాలి? ప్రజాప్రతినిధుల కేసులు ఎక్కడైతే విచారణ జరుపుతారో అక్కడికి ఎఫ్ఐఆర్లన్నీ పంపాలి.
అక్కడ పంపిన తర్వాత అక్కడ విచారణ జరపాలి. కానీ ఇది అక్కడ కేసులు పంపకుండా 2016 సంవత్సరంలో పడినటువంటి కేసులు 2020 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 మధ్య కాలంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్న కేసులు సత్వరం పరిష్కరించాలి 1 సంవత్సరం లోపు అని చెప్పిన తర్వాత ఆదరాబాదరాగా ఈ కేసులు ఎందుకు తీయవలసి వచ్చింది? కొంతమంది చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ న్యాయవాదులు, అభిప్రాయం ఇవన్నీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ కి సంబంధం లేనివి, పబ్లిక్ కి ఇబ్బంది కలిగినటువంటి కేసులు ఇవన్నీ కాబట్టి తీసేసామంటున్నారు. ఈ రాష్ట్రంలో లక్షల సంఖ్యలో కేసులు ఉన్నాయి, పబ్లిక్ కి ఇబ్బంది కలిగినటువంటి కేసులు ఉన్నాయి. అవన్నీ ఎందుకు తీయలేదు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్న కేసులు మాత్రమే ఎందుకు తీశారు? కాబట్టి ఇదంతా కూడా దొంక తిరుగుడు వాదనలతో ఈ రోజున ప్రభుత్వం వ్యవహరిస్తాం. అంతేకాకుండా వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఒక మీడియా ఎలాగ బయటకు వచ్చింది, దీని వెనక ఏదో కుట్ర ఉందన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మీడియా ద్వారా. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటేనే అది, వాస్తవాలను బహిర్గతం చేయటం అంటేనే అది. ఉన్న వాస్తవాలని అది కంటెంప్ట్ కింద అవుతుందేమో అని చెప్పేసి కొందరు అత్యుత్సాహంతో మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ వాళ్ళని చూసాం. ఇక్కడ కంటెంప్ట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని అవగాహన రాహిత్యంలో ఉన్నారని బాధపడుతున్నాం. ఎందుకంటే కోర్టు అధికారం ఎప్పుడు వస్తుంది? తప్పుడు సమాచారం ఇస్తేనో, తప్పుడు అంశాలను బహిర్గతం చేస్తేనో, తప్పుడుగా వ్యవహరిస్తేనో, అవాస్తవాలతో కూడిన వార్తలను ప్రచురిస్తేనో అప్పుడు దాన్ని నువ్వు పరిగణలోకి తీసుకో. కానీ వాస్తవాలను ప్రచురిస్తే నీకు ముందుగా ఎందుకు వచ్చింది? ముగి సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో చెప్పవలసిన అవసరం లేదు, సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో. రైట్ సార్. కాబట్టి ఈ రోజున మీడియా మీద దాడి చేయడానికి ఈ రోజున అడ్వకేట్ జనరల్ లాంటి వాళ్ళు కూడా ఈ రోజున హైకోర్టులో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్క సాంబశివరావు గారు, చాలా దురదృష్టం ఏంటంటే న్యాయ వ్యవస్థ ఈ మాత్రం కూడా ఈ యొక్క సీరియస్నెస్ గా తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో గతంలో రాకేష్ కుమార్ గారు చెప్పినట్టుగా రూల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో ఉండదండి. ప్రాథమిక హక్కులు పరిరక్షించబడవు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ పరిరక్షించబడదు, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) ఏది ఉందో అది పరిరక్షించబడదు. ఎవరైతే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో బహిరంగ వాస్తవాలని వాళ్ళకి రక్షణ లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సాంబశివరావు గారు, ఇంతవరకు మనం వద్దాం సార్. శ్రవణ్ కుమార్ గారు, యాడికి అనంతపురం జిల్లాలో జూన్ 3, 2016లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యంతరకర భాషను ఉపయోగించారు. గ్రామాల్లోకి వస్తే చెప్పులతో కొట్టాలంటూ ప్రజలు రెచ్చగొట్టారు, ఫిర్యాదు చేశారు. యాక్షన్ డ్రాప్డ్, చర్యల ఉపసంహరణ ఎందుకో కారణం అయితే మనకు చెప్పలేదు సార్, మీలాంటి వాళ్ళు చెప్పాలి. అలాగే అనంతపూర్ జిల్లాలోనే రైతు భరోసా యాత్రలో పాల్గొన్న జగన్ అప్పటి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టారు, అక్కడ కూడా యాక్షన్ డ్రాప్డ్. అలాగే అనంతపూర్లో చంద్రబాబు నాయుడిని అలాగే చేశారు. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, ఇవన్నీ కూడా చాలా ఎక్కడైనా సరే చెప్పులతో కొట్టమన్నది, మనకి చెప్పులతో కొట్టమని చంపమన్నారు సార్. అవన్నీ కూడా ఎక్కడ లేవు చెప్పండి? అంటే విజువల్స్ లేవా, లేకపోతే ఆ కంటెంట్ లేదా? ఎందుకు ఇలా చేశారో ఎవరికి అర్థం కావట్లా. మరి ప్రభుత్వ ఉద్యోగులు పెట్టిన కేసులు కూడా ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అంటున్నారు. అంటే అప్పుడు సబ్జెక్టు కరెక్షన్ కలెక్టర్ గారు, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఒక కేసు పెట్టారు. ఇవాళ ఆ కేసుని ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు, ల్యాక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటారు. ఏంటి సార్ ఇలా చేయొచ్చా? సాంబశివరావు గారు, నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ రేపు ఈ కేసులు విచారణకు వస్తాయి అనగా మేము ఒక ఛానల్లో డిబేట్ చేసాం. అందులో ఐ వాజ్ ఆల్సో ఏ పార్టిసిపెంట్, ముప్పాళ్ళ సుబ్బారావు ఆల్రెడీ ఈజ్ ఆల్సో ఏ పార్టిసిపెంట్ అండ్ అనదర్ 1 member ఈజ్ ఆల్సో పార్టిసిపేటెడ్. మేమందరూ పార్టిసిపేట్ చేసినప్పుడు నిన్న ఆనరబుల్ అడ్వకేట్ జనరల్ he made a report to the Honorable Chief Justice and he sought permission for initiating criminal contempt against the channel and the persons who participated in the debate. I don't think so. అది వైసీపీ లీగల్ సెల్ వాళ్ళు ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్. వాళ్ళు ఏమంటారు అంటే, నేను ఇది చెప్పిన తర్వాత దానికి వస్తుంది, ఇది ఒక నిమిషంలో ముగిస్తాను. వాళ్ళు ఏమంటారంటే, ఇదేదో ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా వీళ్ళకి వచ్చింది, మాకు రాని ఇన్ఫర్మేషన్ ఛానల్కి ఎట్లా వెళ్ళింది, దెర్ ఇస్ ఎ కాన్స్పిరసీ అనేది వాళ్ళ ఎలిగేషన్.
నేను దానికి 2 అంశాలు క్లారిఫికేషన్ ఇస్తాను. నెంబర్ 1, రాకేష్ కుమార్ గారు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఈ 11 కేసులు ఎక్కడెక్కడ నుంచి విత్డ్రా చేసుకున్నారో, ఏ విధంగా విత్డ్రా చేసుకున్నారో కూలంకషంగా ఆయన జడ్జిమెంట్లో క్రైమ్ నెంబర్లతో సహా రాశాడు. అది ఓపెన్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఏ జడ్జిమెంట్, డివిజన్ బెంచ్ జడ్జిమెంట్. దాని ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉండదు అనుకుని మీరు అనుకుంటున్నారా? నెంబర్ 2, ఏ రోజైతే 16వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి మీద విత్డ్రా చేసిన 11 కేసులు 16వ తారీఖున హైకోర్టులో ఫైల్ అయిన రోజున, అవి 22వ తారీఖున రిజిస్టర్ అయిన రోజున 22వ తారీఖు 4:30 నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని నేమ్తో సెర్చ్ చేస్తే ఈ 11 కూడా 4:30 తర్వాత వెబ్సైట్లో అఫీషియల్గా అవైలబిలిటీ ఉన్నాయి. బికాజ్ 4 గంటలకి నెంబర్ అసైన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. కేసెస్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో జగన్మోహన్ రెడ్డి అని పేరు కొడితే హైకోర్టు వెబ్సైట్లో ఆల్ 11 కేసెస్ లిస్ట్ వస్తున్నాయి 22వ తారీఖున. 22వ తారీఖున 4 గంటలకు అఫీషియల్ వెబ్సైట్లో అవైలబిలిటీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి 7 గంటలకు డిబేట్ చేస్తే తప్పేంటుంది? ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని మేము కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అని అంటారు. ఆల్రెడీ రాకేష్ కుమార్ గారు ఆయన జడ్జిమెంట్లో ఉదాహరించారు. 4:30 నుంచి 4 గంటల నుంచి అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంది. అవి కేసెస్ అసైన్ చేసేటప్పుడు అఫీషియల్గా నెంబర్ రిజిస్టర్ జనరేట్ చేసేటప్పుడే రిజిస్ట్రీ అఫీషియల్గా ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఎలా అనగలరు? ఈ కామన్ సెన్స్ కూడా వైసీపీ లీగల్ సెల్ అధికారులకి, వైసీపీ లీగల్లో పనిచేసే వాళ్ళకి లేకపోతే వాళ్ళని ఈ దేవుడు కూడా రక్షించలేడు. నెంబర్ 2, మీరు అడిగిన దానికి సాంబశివరావు గారు, ఒక అధికారి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ వరకు కూడా లీగల్ పరిభాషలో చెప్తున్నాను నేను, ఒక అధికారి అఫీషియల్గా తన పరిధిలో కంప్లైంట్ పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఆ కంప్లైంట్ ఈవెన్ తను రిటైర్డ్ అయిన తర్వాత కూడా విత్డ్రా చేసుకోకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ పెట్టినటువంటి కేసులు విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ లీగల్గా లేదు. ఒకవేళ అలా విత్డ్రా చేసుకుంటే అది ఇల్లీగల్ అవుతుంది, ఇంప్రాపర్ అవుతుంది. బట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఒక సామాన్య మానవుడు థర్డ్ పార్టీ వెళ్ళి కేసు పెట్టి విత్డ్రా చేసుకోవచ్చు. బట్ ఏ పోలీస్ ఆఫీసర్, ఏ రెవెన్యూ ఆఫీసర్, an ఎలక్షన్ ఆఫీసర్ ఈజ్ నాట్ పర్మిటెడ్ టు విత్డ్రా ఎనీ కంప్లైంట్ డ్యూరింగ్ టెన్యూర్లో చేసినంత. అందుకని పోలీసులు తెలివిగా ఎవరి దగ్గర అయితే పోలీసులు దొంగతనం కేసులో పంచి విట్నెస్లుగా విఆర్ఓల్ని విఆర్ఏల్ని పెడతారు ఎక్కువగా. కారణం ఏంటి అంటే వాళ్ళు రేపొద్దున రాజీ పడరు. ఒకవేళ రాజీ పడితే అది ఇంప్రాపర్ అవుతుంది, ఇల్లీగల్ అవుతుంది, వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి రాజీ పడే అవకాశం లేదు. సో ఈ పర్టికులర్ కేసెస్లో ఏం జరిగిందో నేను చెప్తా. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎంపీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రులు అందరి కేసెస్ విజయవాడ కోర్టుకి, స్పెషల్ కోర్టుకి బదిలీ అవ్వాల్సిన పరిస్థితి అయింది. బదిలీ అవ్వాల్సిన పరిస్థితి అప్పుడు ఏం చేస్తారు? హైకోర్టు వారు అన్ని కోర్టులకి లెటర్లు పంపిస్తారు. ఏమని? మీ కేసులు ఏమైనా ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్ ఉంటే ఇమ్మీడియట్గా అవి జిల్లా కోర్టు విజయవాడకు పంపించండి అని లెటర్లు పెడతారు. లెటర్లు పెట్టినప్పుడు మేము చేసాం కాబట్టి అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షేరింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇమ్మీడియట్గా హైకోర్టు నుంచి సర్క్యులర్ రిసీవ్ చేసుకోవడంతో మేము ఏమైనా ఎలక్షన్ అఫెన్సెస్ ఉన్నాయని మొత్తం డేటా క్లియర్ చేసి ఆ ఎలక్షన్ అఫెన్సెస్ కేసుని బండిల్ని కట్టేసేసి ఇమ్మీడియట్గా మేము పంపించేస్తాం. ఎక్కడికి? ఏ స్పెషల్ కోర్టు డిజిగ్నేట్ చేశారో దానికి. ఈ పర్టికులర్ కేసులో ఏమై ఉంటుందని నేను అనుకుంటున్నానంటే, ఈ కేసులు విజయవాడ పంపించే లోపే ఇక్కడే క్లోజ్ చేసేయాలి. ఆ కన్సర్న్ కోర్ట్స్లో కోర్టులు క్లోజ్ చేసేయాలంటే ఏం చేశారు? ఏం చేసి ఉంటారు? వీళ్ళందరూ కంప్లైంట్ల దగ్గరికి పరిగెత్తి ఇవన్నీ విజయవాడ వెళ్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు అటెండ్ అవ్వాలి కదా. ఈవెన్ ఒక రోజు కాకపోయినా, ట్రయల్కి కాకపోయినా, 330 ఎగ్జామినేషన్కైనా, ఎట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ అప్పుడైనా సరే ఆయన అప్పీర్ అవ్వాలి కదా. ఒక ముఖ్యమంత్రి కోర్టుకు అటెండ్ అవ్వటం ఏంటి? విజయవాడ కోర్టుకి, ఒక మెజిస్ట్రేట్ కోర్టుకి ముఖ్యమంత్రి అటెండ్ అవ్వటం ఏంటి? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు అటెండ్ కాకూడదు. ఎంత అధికార యంత్రాంగాన్ని వాడేద్దాం, ఎవరినైనా కూడా కొనేద్దాం, బెదిరిద్దాం అనుకొని ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ 11 కేసులు ఆ విధంగా క్లోజ్ చేసినవే. లేకపోతే 3-4 నెలల్లో పాండమిక్ సిచ్యువేషన్స్లో అధికారులు అందరిని పట్టుకొని వచ్చి క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సో విజయవాడకి రాకుండా కేసెస్ కంప్లీట్ చేయాలి అంటే ఖచ్చితంగా అవి అక్కడికక్కడ లోకల్లో క్లోజ్ చేసేయాలి అనేది పోలీసుల భావన అయ్యి ఉండొచ్చు. ఆ విధంగానే అధికారులందరినీ కూడా పిలుచుకొచ్చి రిటైర్డ్ అయిన అధికారుల్ని, ప్రైవేట్ కంప్లైంట్స్ని అంటే టేబుల్ ఇన్వెస్టిగేషన్ ప్రిపేర్ చేసేసి ఎస్ అఫెన్స్ నాట్ మేడ్ అవుట్, ఎస్ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, ఎస్ సివిల్ ఇన్ నేచర్ అని అన్ని 11 కేసులు క్లోజ్ చేశారు. ఇక్కడ సుబ్బారావు గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు.
ఒక ముఖ్యమంత్రి గారి మీద కేసు క్లోజ్ చేయడానికి నేను తప్పు, ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ కేసు క్లోజ్ చేయడానికి తప్పు పట్టడం లేదు సాంబశివరావు గారు. ఎందుకంటే పోలీసులకు అథారిటీ ఉందని ఖచ్చితంగా సిఆర్పిసి చెప్తుంది. చేయొచ్చు, ప్రతి కేసులో ఛార్జ్ షీట్ చేయాలని చెప్పట్లా. కానీ ఒక ముఖ్యమంత్రి గారికి నైతిక పరమైనటువంటి విలువలు కూడా ఉండాలి. నైతికంగా కూడా ఎస్, నేను ఒక అధికారిగా, ఒక అత్యున్నతమైన అధికారిగా ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు, నాలాగా కొన్ని లక్షల మంది మీద కేసులు ఉన్నప్పుడు నేను కేసులు విత్డ్రా చేయించుకుంటే తప్పుడు సంకేతం వెళ్తుంది ప్రజల్లోకి. ఎస్, ఒక అధికారిగా, ఒక ముఖ్యమంత్రిగా పోలీసులు ఎస్పీలు అందరూ నా కింద పనిచేస్తారు కాబట్టి వాళ్ళందరూ ఈ రోజు కేసులు నాకు క్లోజ్ చేస్తుంటే మీరు అలా చేయకూడదు. బికాస్ నేను నైతికంగా ఒక విలువలు కలిగినటువంటి వ్యక్తిని, నేను ఈరోజు తప్పు చేస్తే రేపొద్దు నా అధికారులు తప్పు చేస్తారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయొద్దని ముఖ్యమంత్రి గారు అడ్వైజ్ చేసి ఉండాల్సింది. ముఖ్యమంత్రి గారు ఆ సందర్భంలో చేయకుండా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టు ఉండొచ్చు, వాళ్ళు క్లోజ్ చేసి ఉండొచ్చు. సో నైతికంగానూ తప్పు, లీగల్గానూ తప్పు. ఎందుకంటే కాంపౌండబుల్ కాని కేసులు కొన్ని కేసులను క్లోజ్ చేశారు. అవి కోర్టులో ట్రయల్ జరిగి మాత్రమే క్లోజ్ అవ్వాలి. బట్ కాంపౌండబుల్ కేసెస్ కాకుండా నాన్ కాంపౌండబుల్ కేసెస్ కూడా కొన్ని క్లోజ్ చేయడంతో అఫీషియల్గా అధికారులు కంప్లైంట్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేని కొంతమంది కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నారు. పాండమిక్ సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ కేసులు చేయాల్సిన సందర్భంలోనే పాండమిక్ సిచ్యువేషన్లో ఇలాంటి కేసులు విత్డ్రా చేసుకున్నారు. అక్కడ జడ్జెస్ని ప్రెజర్ చేశారు, పోలీస్ ఆఫీసర్స్ కంప్లైంట్లు ప్రెజర్ చేశారని ఎలిగేషన్స్ ఉన్నాయని హైకోర్టు భావించి ఉండవచ్చు. అందుకోసమని సుమోటోగా తీసుకున్నారు. అదర్వైజ్ హైకోర్టు సుమోటోగా తీసుకునే అవకాశం లేదు. ఇది నైతికంగాను అధికారం లేదని నేను అంటలేదు. హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి అధికారం ఉందా? సాంబశివరావు గారు, మీరు ఒక్క విషయం గమనించాలి. ఇప్పుడు జ్యుడిషియరీగా పాస్ చేసినటువంటి ఆర్డరు తప్ప రైటా అనేది ఎలా తేలుస్తారు? ఎవరు కంప్లైంట్ చేయలేదు. సో వాటిని సుమోటోగా జ్యుడిషియల్ సైడ్ తీసుకోవాలంటే సమ్ సార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యాక్షన్ మస్ట్ బి టేకిన్ ప్లేస్ కదా. దానికి దానికి రిజిస్ట్రార్ జ్యుడిషియరీ లాంటి వ్యక్తిని వేసి ఉండొచ్చు, ఆయన మొత్తం ఎంక్వైరీ చేసి ఉండొచ్చు. ఎస్, దేర్ ఇస్ సమ్ కాన్స్పిరసీ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ది పర్టికులర్ కేసు అని ఉండొచ్చు. ఇమీడియట్ గా దాన్ని జ్యుడిషియల్ సైడ్ తీసుకున్నారు. అందుకని నేను 23వ తారీఖున జ్యుడిషియల్ సైడ్ ఎగ్జామిన్ చేస్తున్నారు కదా. అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వెనక బ్యాక్ డోర్ మెథడ్స్ అన్ని జరిగినాయి. బట్ దాన్ని జ్యుడిషియల్ సైడ్ తీసుకున్నారు నిన్న. సో దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సార్, నేను చెప్పదలుచుకుంది అదే. సబార్డినేట్స్ కోర్ట్స్ అన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ కోర్టు, హైకోర్టు ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు హైకోర్టుకి అడ్మినిస్ట్రేటివ్ కోర్టు కాదు, ఓన్లీ అప్పిలేట్ కోర్టు. హైకోర్టు న్యాయమూర్తులకి ఎంతైతే పవర్స్ ఉంటాయో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అంతే పవర్స్ ఉంటాయి. సుప్రీంకోర్టు కేవలం హైకోర్టుకి అప్పిలేట్ అథారిటీ అవుతుంది తప్ప అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ కాదు. అదే కింది కోర్టులు మాత్రం అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ హైకోర్టుకు ఉంటుంది. కాబట్టి హైకోర్టు సుమోటోగా తీసుకోవచ్చు. అండర్ ఆర్టికల్ 226 అండ్ 227 కింద అపరిమితమైన అధికారాలు రాజ్యాంగానికి లోబడి ఉంటే వాళ్ళకి స్పెషల్ జ్యూరిడిక్షన్ కూడా ఉంటుంది. అంటే అక్కడ రాసి ఉంటుంది సార్, స్పెషల్ జ్యూరిడిక్షన్ అని 226 ఆర్టికల్ కింద. అందుకని నేను చెప్పగలుగుతున్నాను. వచ్చిన బ్రేక్ తర్వాత కొండభద్ర గారు మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్. కొండభద్ర గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకొక మాట కూడా వాడారు సార్. అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో గత ప్రభుత్వ పెద్దలు ఆరితేరారు, అందుకే మా మీద కేసులు పెట్టారు. 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని వేధిస్తున్నారు, అనేక కేసులు పెట్టారు. ఇంకో 2 ఛానల్స్ కలిపి మన TV5 కూడా మాట్లాడారు. ఏ వ్యవస్థను మేనేజ్ చేసుకొని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు కొట్టేయించుకున్నారు? ఏ వ్యవస్థను మేనేజ్ చేసుకొని రఘురామకృష్ణరాజు గారిని ఒక ఎంపీ అని చూడకుండా కొట్టించగలిగారు? ఏ వ్యవస్థను మేనేజ్ చేసుకొని ఆయన కోర్టుకు అటెండ్ కాకుండా ఉండగలుగుతున్నారు? ఏ వ్యవస్థను మేనేజ్ చేసుకొని ఇన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు? ఏ వ్యవస్థలను మేనేజ్ చేసుకొని ఒకప్పుడు అప్పుల్లో ఉన్న వాళ్ళ కుటుంబం ఈ రోజున వేల కోట్లకు ఎదగలిగింది? ఏ వ్యవస్థలు వాళ్ళకి హెల్ప్ చేశాయి? వారికి తెలీదా? వ్యవస్థల్ని మేనేజ్ చేసేటట్టయితే వీళ్ళు అసలు అధికారంలోకి ఎలా వచ్చేవాళ్ళు? వీళ్ళని రాణిస్తారా వ్యవస్థలను మేనేజ్ చేయడం చేతనైన వాళ్ళు? ఏ వ్యవస్థల్ని మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారో వాళ్ళకే తెలుసు, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. వాళ్ళు గుండె మీద చేసుకొని మాట్లాడగలిగే ధైర్యం లేనటువంటి వ్యక్తులు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారా, ముఖ్యమంత్రి, లేదా సమాచార శాఖ మంత్రి, లేదా స్పోక్స్ పర్సన్? అసలు ఏమిటి ఆయన? ముఖ్యమంత్రి గారి తరఫున ఆయనే మాట్లాడతాడు, ప్రభుత్వం తరఫున ఆయనే మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గారి కుటుంబంలో విషయాలు ఆయనే మాట్లాడతాడు, ప్రతిపక్షాలను తిట్టడానికి ఆయనే పంపిస్తారు.
ప్రభుత్వ పాలసీలు చెప్పడానికి ఆయన్నే పంపిస్తారు. అసలు అతను ఏమిటి సలహాదారా? ఎవరికి సలహాదారు? మనకి సలహాదారా, ప్రభుత్వానికి సలహాదారా? ఇంతటి దిక్కుమాలిన వ్యవస్థ ఇక్కడ ఈ రాష్ట్రంలో తప్ప మరెక్కడా నడవట్లేదు. మీరు ఒక విషయం గమనించాలి సాంబశివరావు గారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ముందు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసుల్లో సమర్థవంతమైన అధికారులు, మంచి పేరున్న అధికారులు సైతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికే పూర్తిగా దారుణంగా చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తులుగా మారిపోయారు. మరి రఘురామకృష్ణరాజు గారి మీద సుమోటోగా కేసు బుక్ చేసిన సునీల్ కుమారే హైకోర్టు జడ్జీల పైన దారుణమైన వ్యాఖ్యలు చేసినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళే 92 మంది పేర్లు ఎన్నో హైకోర్టు ఇస్తే ఎంతకాలానికి వాళ్ళు మాకు దొరకలేదంటాడు. మరి ఎదురుగానే ఉన్నారు నందిగం సురేష్, తమ్మినేని సీతారాం, వాళ్ళు దొరకపోవడం ఏమిటో. మరి అలాగే అనేక మంది యూట్యూబర్స్ ఈ రాష్ట్రంలో ప్రముఖమైన వ్యక్తులే, వైసీపీ తరఫున పనిచేస్తున్న వాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఎంతకాలానికి దొరకలేదంటే హైకోర్టు విసుగుబుట్టి సిబిఐకి అప్పచెప్పమంటే అప్పచెప్పేసుకుని చేతులు ఎత్తేశారు. ఇటువంటి పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఏం చేయమంటే చేస్తారు. కేసులు ఎత్తే మరి ఈ కేసుల్లో ఎవిడెన్స్ లేదని ఎత్తేసిన కేసులు కొన్ని ఉన్నాయి. మరి ఏ ఎవిడెన్సులతో మరి రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టారు కేసులు? ఏ ఎవిడెన్సులు దొరక్క ఎదురుగా ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేయలేకపోయారు, కేసులు పెట్టలేకపోయారు? దాదాపు మన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అత్యంత హీన స్థాయికి దిగజారిపోయి దేశంలోనే దారుణమైన చెడ్డ పేరు మూట కట్టుకుంటా ఉంది. దానిలో భాగమే ఈ రోజున ముఖ్యమంత్రి గారి మీద కేసులు ఎత్తారు. ఇందాక శ్రావణ్ గారు చెప్పినట్టు మరి విజయవాడ కోర్టుకు బదిలీ అయితే ముఖ్యమంత్రి గారు హాజరు కావాల్సి వస్తుంది అనేది ప్రధాన కారణం అయి ఉండొచ్చు ఇవన్నీ ఎత్తివేయడానికి. మరి ఎత్తివేసేటప్పుడు మరి నిబంధనలు ఏమీ పాటించిన అవసరం లేదా అంటే మరి ఇది ఎందులో పాటించారు నిబంధనలు? డాక్టర్ సుధాకర్ని నడి రోడ్లో కొట్టి తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో చేర్చినప్పుడు పాటించారా నిబంధనలు? మరి చీరాల్లో కిరణ్ కుమార్ అనే అబ్బాయిని కొట్టి చంపినప్పుడు పాటించారా నిబంధనలు? మరి లేకపోతే తూర్పుగోదావరి జిల్లా వరప్రసాద్ శిరోమండనం పోలీస్ స్టేషన్ దగ్గర చేసినప్పుడు పాటించారా? అసలు రాష్ట్రపతి ఆదేశాలు పాటించారా? ఏది పాటించట్లా. ఇక్కడ రూల్ ఆఫ్ లా లేదని రాకేష్ కుమార్ గారు చెప్పిన మాటతో పాటుగా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగిందా లేదా తేలుస్తానన్నారు. మన దురదృష్టవశాత్తు ఆయన రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగిందా లేదని తేల్చడం కాదండి, ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగింది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలింది. రాజ్యాంగం అనేది ఇక్కడ అమలు జరగటం లేదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే జరుగుతూ ఉంది. ఒక ఫ్యాక్షన్ రాజ్యంలో, ఒక భూస్వామ్య ప్రపంచంలో ఏం జరుగుద్దో అలా జరుగుతున్నాయి పనులన్నీ. ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగింది. కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగిన చోట ఈ పెట్టి కేసులు ఎత్తేయడం పెద్ద విషయం ఏముంది? అయితే ఇది ఈ రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉంది. దేశంలో ఇదే మొదటిసారి. మన అడ్వకేట్ జనరల్ గారు చెప్పినట్టు మరి జుమోటోగా తీసుకోవడం ఇదే మొదటిసారి అన్నట్టుగా మరి ఇందాక ముప్పాళ్ళ సుబ్బారావు గారు కూడా చెప్పారు. అనేక అంశాలు ఉదాహరించారు. అన్ని మొదటిసారి జరిగినాయి ఈ రాష్ట్రంలో, ఇంకెక్కడా జరగలా. మరి దీన్ని ఇప్పుడు రేపు హైకోర్టు విచారిస్తుంది కనుక చాలా వరకు సంతోషకరమైన విషయం. ఇది ఇప్పటికైనా హైకోర్టు దృష్టికి వచ్చింది. అయితే నాకు ఒక్కటే సందేహం, ఇప్పుడు ఇక్కడ ఉన్న అడ్వకేట్ పెద్దలందరూ చెప్పాలి, అసలు ఈ కింద ఉన్న మెజిస్ట్రేట్లంతా వీటిని ఎట్లా అనుమతించారు? ఇంత అడ్డగోలుగా మూసేయటాన్ని ఆ మెజిస్ట్రేట్లు ఎలా అనుమతించారు? అసలు నాకు తెలిసి మరి కింద తాలూకా జిల్లా కోర్టుల్లో మేజిస్ట్రేట్లు మరి మన పరిజ్ఞానం లేదా వాళ్ళకి, లేకపోతే మరి ఎక్కడ వాళ్ళు కూడా పోలీసుల్లాగా ప్రభుత్వానికి లొంగిపోతా ఉన్నారా? ఏం జరుగుతా ఉంది? నాకు అసలు అదే $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. సరే, పోలీసులు అంటే ఏదో తప్పుడు తనంగా ప్రభుత్వానికి ఊడిగం చేసి తీసుకొచ్చి పెట్టారు. మరి మేజిస్ట్రేట్లు ఎలా అనుమతిస్తున్నారు వాటిని? దయచేసి దీనికి సమాధానం చెప్పించండి. శాంతి ప్రసాద్ గారు. సార్, ఇప్పుడు కొండబద్దల గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, మనం ఈ రాష్ట్రం ఏర్పాటు గారి దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 3 పార్టీలు అధికారంలో వచ్చినాయి సార్. మొదటి పార్టీ కాంగ్రెస్, రెండవ పార్టీ తెలుగుదేశం, ఇప్పుడు మూడో పార్టీ యువజన ఇస్రేకర్ అయిపో అంటాం, యువజన కాంగ్రెస్ రైతు జన పార్టీ, అంటే కన్నబాబు గారి భాషలో కాదు సార్, ఇది ఒరిజినల్ భాషలో చెప్పాను నేను. అంటే రఘురామ గారి భాషలో ఇస్రేకర్ అయిపో. అయితే ఇక్కడ చిన్న ఉదాహరణ మీకు చెప్తాను సార్. ఇట్లా
సాధారణంగా ఏంటంటే కొంత వెసులుబాటు రాజకీయంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు రాజకీయంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వాల మీద నిరసన తెలియజేయడానికి ధర్నాలు చేయటమో, లేకపోతే యాజిటేషన్ చేయటమో, లేదా ఇట్లా ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో నిబంధనలు దాటి ప్రచారం చేయడం అనే విషయాల్లో కొన్ని కేసులు కడుతూ ఉంటారు పోలీసులు సాధారణంగా. అటువంటి కేసుల్లో ఏమవుతుందంటే వాటికి జనరల్ గా తిరుగుతుంటారు. ఇటువంటి కేసులు ఎక్కువగా కమ్యూనిస్టుల మీద ఎక్కువ ఉంటాయి. కానీ కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ఇటువంటి జీవోలో బయటకు వచ్చినట్టు మన ఎక్కడ చరిత్ర లేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే కాంగ్రెస్ పార్టీ మీకు ఒకసారి వంగవీటి మోహన్ రంగా హత్య తర్వాత జరిగిన దీనికి తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆ కేసులన్నీ ఎత్తివేయడం జరిగింది జీవోల ద్వారా. అంటే తర్వాత కోర్టు దాన్ని సమర్థించాను కూడా, అది వేరే విషయం. తర్వాత మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో కూడాను చాలా వరకు కేసు ఎత్తివేయడం జరిగింది. నేను మీకు 2-3 ఉదాహరణలు ఇస్తాను. జియో ఆర్టీ నెంబర్ 664, జియో ఆర్టీ నెంబర్ 679, అంటే 2016లో నందమూరి బాలకృష్ణ మీదను, కోడేల శివప్రసాద్ స్పీకర్ గారి మీద, ఇంకా ఇతరుల మీద కలిపిన కేసుల్ని ఇట్లా జీవోల ద్వారానే తీసివేయడం జరిగింది. తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు తుని సంఘటన తర్వాత జరిగిన కొన్ని కేసుల్లో ఆ కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి జీవో ద్వారా తీసివేయడం జరిగింది. అవన్నీ కూడా కోర్టులు యాక్సెప్ట్ చేసినాయి. ఎందుకంటే కోర్టులు యాక్సెప్ట్ చేసినప్పుడు ఒకటే చూస్తాయి, ఇవి లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్, ఇవి కంటిన్యూ చేయడం అవసరమా లేదా అనేది ఒక యార్డిస్టిక్ ఉంటుంది. రెండోది సఫిషియన్సీ ఆఫ్ ఎవిడెన్స్. ఇప్పుడు ఒకవేళ కొన్ని కేసులు ఆవేశంగానే అధికార పార్టీ యొక్క ప్రోత్సాహంతో పెడతారు, కానీ వాటికి సాక్ష్యాలు ఉండవు, సరైన సాక్ష్యాధారాలు. అటువంటిప్పుడు సఫిషియన్సీ ఆఫ్ ఎవిడెన్స్ లేదన్నప్పుడు అవి కూడా తీసేయడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి పరిస్థితులు తప్పితే ఇతరగా ఇందాక జస్టిస్ చెన్నపరెడ్డి గారు చెప్పిందేను, మన కృష్ణయ్య గారు చెప్పినట్టుగా పొలిటికల్ ఫేవర్స్ చేయడానికి, పొలిటికల్ ప్లే ఫీల్డ్ గా కానీ ఇది చేయడానికి వీల్లేదు. ఇక మన జగన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన కూడా ఇప్పుడు 11 కేసులు విత్డ్రా చేస్తున్నారు. దాని పూర్వ నేపథ్యం ఏంటనేది సుబ్బారావు గారు, శ్రావణ్ కుమార్ గారు చెప్పారు. మనం దాన్ని అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేపథ్యం చూసుకుంటే నిజంగా విజయవాడ కోర్టుకు తరలిపోతే మన ఆ కేసులు మళ్ళీ ఈ రకమైన సానుకూల తీర్పు వస్తే లేదు, ముందే వాటిని నరికేస్తే ఒక గోదలిపోతుంది, కేసుల సంఖ్య తగ్గిపోతుంది. కాకపోతే వాళ్ళు చేసుకోలేనిది ఏంటంటే సిబిఐ కేసులు, ఈడీ కేసులు విత్డ్రా చేసుకోలేరు. ఇవంటే స్థానికంగా వాళ్ళ చేత అపాయింట్ చేయబడ్డ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ఇంకో పెక్యులర్ విషయం ఏంటంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసులు విత్డ్రా చేయటం, కేసులు ఫాల్స్ అని రాయటం, కేసులు ఎవిడెన్స్ లేదని ఇంకో ఇతర కారణాలు, అవి చేయడానికి వీల్లేదండి. అవి చేయాలంటే మళ్ళీ ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతను నోటీసులు ఇవ్వాలి. బాబు నువ్వు చెప్పిన దాంట్లో ఫ్యాక్ట్ ఆఫ్ ఇది లా లేదు, అనుకూలంగా లేదు, లేదా ఫ్యాక్ట్ అనుకూలంగా లేదు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉంది, ఇవన్నీ చెప్పితే అతను మళ్ళీ ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఇటువంటి ఏమి పరిగణించకుండా, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన కేసులు అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిట్టిన కేసులో కేసు పెట్టిన ఎవరు? తెలుగుదేశం కార్యకర్త పెడతాడు తప్ప మిస్టేక్ అయిపోయి కార్యకర్త పెట్టాడు కదా. మరి అతను కన్సెంట్ ఇచ్చాడా మరి ఆ కేసులో విత్డ్రా చేయడానికి? ఇవ్వడు, చస్తే ఇవ్వడు అతను. ఎందుకంటే రాజకీయంగా వీళ్ళు ఎట్లా ఉన్నారంటే బద్ధ శత్రువులు, ఒకళ్ళంతా ఒకళ్ళు చూడాలనుకున్నట్టుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అటువంటి విస్తరణ లేదు. అందుకనే హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ కూడా ఫిర్యాదులు వచ్చిన తర్వాత మాత్రం హైకోర్టు సియోమోటోగా తీసుకోలేదండి. ఇది ఫిర్యాదులు వచ్చిన తర్వాత మాత్రం ఫిర్యాదులు పరిశీలించి ఈ వీటిల్లో ప్రాథమికంగా వాస్తవాలు ఉన్నట్టుగా కనబడుతున్నాయి అని చెప్పి రిఫర్ చేసింది హైకోర్టుకి. హైకోర్టు ఇప్పుడు దాన్ని విచారిస్తుంది. సియోమోటో విచారణ నూతనంగా అంటారేంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి మీద సియోమోటో అనేది అంటే మనకు రాష్ట్రం ప్రతి విషయంలో కూడా నూతన పంతులు దొక్కుతుంది, కొత్త కొత్త విధానాల్లోకి వెళ్తుంది. అసలు చట్టాలు రాజ్యాంగాలు మనకు పట్టవు కాబట్టి అన్ని నూతన సాంప్రదాయాలు వస్తున్నాయి. అందులో ఇది ఒక సాంప్రదాయం అయితే కావచ్చేమో. ఎందుకంటే హైకోర్టు జడ్జీల మీద, కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఉత్తరాలు ఏ ముఖ్యమంత్రి రాయలా, మనమే మొట్టమొదటిసారి రాశాం. కాబట్టి నూతన సాంప్రదాయాలకి వెల్లు విరుస్తున్నాయి, కొత్త పంతులు దొక్కుతున్నాయి మా రాష్ట్రంలో. సియోమోటో కేసు అంతకుముందు ఒక 6-7 నెలల కిందే కదా హైకోర్టు తీసుకుంది. హైకోర్టు జడ్జిల మీద నిందారోపణలతోనూ అసభ్యంగా అశ్లీలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతావు ప్రత్యేక పార్టీ వ్యక్తులు.
తీసుకోలేదు మరి అప్పుడు కూడా జనబాహుళి నుంచి రిపోర్ట్లు వెళ్ళినాయి హైకోర్టుకి. ఆ వాటిని హైకోర్టులో ఉన్న రిజిస్ట్రార్ జ్యుడిషియల్ ఆయన కన్సిడర్ చేసి దాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ రిఫర్ చేసిన తర్వాత ఇవి సుయోమోటోగా తీసుకుందాము అని వాళ్ళు సుయోమోటోగా తీసుకుని దాన్ని మళ్ళీ తర్వాత పోలీసులు రిఫర్ చేశారు. మళ్ళీ పోలీసులు కూడా కేసులు కట్టించారు. ఇంత మటుకు వాటి మీద అతిగతి లేదు. సుయోమోటో కేసు మీద అతిగతి లేదు. అది 401/2020 అనుకుంటాను ఆ కేసు నంబరు. దీని మీద సుయోమోటో కేసు నంబర్ అది. దీని మీద ఇప్పుడు పోలీసులు పెట్టిన కేసు మీద ఈ రోజు వరకు ఒక్క ముద్దాలను పట్టుకోలేదు. ఇప్పుడు కూడా ఏంటంటే సుప్రీంకోర్టులో ఎవరైతే చీఫ్ జస్టిస్ గా అప్పుడు రాబోతున్న ఎన్వి రమణ గారు ఆయన ముందు అనుకోకుండా వచ్చిన ఒక పిటిషన్ లో ఏది ఆ బీజేపీ వ్యక్తి ఉపాధ్యాయ వేసిన పిటిషన్ లో ఈ నేరస్తులు నేరారోపితులు వీళ్ళ కేసుల్ని రాజకీయ నాయకులు ఉన్న కేసుల్ని సత్వరం విచారించాలన్న దాని మీద హైకోర్టు ఇంటికి డైరెక్షన్ ఇచ్చి వీటి మీద మీ అభిప్రాయం ఏంటని అడిగితే హైకోర్టులు దాదాపుగా కన్సిడర్ చేసినట్లుగా ఉన్నాయి. అందుకని ఇంకో డైరెక్షన్ ఇచ్చారంటే అటువంటి కేసులను అసర్టైన్ చేసి అవన్నిటి కూడా ప్రత్యేకంగా వాడు నియమించిన కోర్టులో బదలాయించండి అని వాటన్నిటికి కూడాను 6 నెలల లోపు లేదా మాక్సిమం 1 year లోపు తీర్మానం చేయండి అనేది ఉత్తర్వు ఇచ్చిన నేపథ్యంలో జరిగిన ఈ తతంగం అంతా చూస్తే ఇందాక సుబ్బారావు గారు అన్నట్లుగా ఇతను రాజకీయ పోరాట యోధుడు, ధీరుడు, సూర్యుడు, కేసులు చంద్రబాబు నాయుడు లాగా పారిపోడు, స్టేలు తెచ్చుకోడు, డి అంటాడు, పొట్టెల్లా ఢీకొంటాడు అన్న వ్యక్తి ఈ రకంగా చేయాల్సిన అవసరం వచ్చింది. కావాలంటే నువ్వు కోర్టులో వాటి ధైర్యంగా దమ్ముగా ఎదుర్కో, కేసు కొట్టేయించుకో. నువ్వు సాక్షులు ప్రభావితం చేస్తావా లేదనేది అది వేరే విషయం. కానీ ఆ ప్రాసెస్ లో వెళ్లకుండా ఈ ప్రాసెస్ లోకి వెళ్ళటం, అది కూడాను ముఖ్యమంత్రిగా తను ఉంటూ ఆ హోదాలో ఉంటూ తన మీద ఉన్న కేసులు తను తీసుకోవటం. గతంలో జయలలిత కూడా అట్లానే చేసింది. భజన్లాల్ కూడా చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా ఉన్నప్పుడు అట్లానే చేశాడు. వాటిని అంగీకరించరా. నాకు తెలిసి దీన్ని కూడా రేపు అంగీకరించకపోవచ్చు రాష్ట్ర హైకోర్టు. అయితే ఏం జరుగుతుందో రేపు మనం వెండితెర మీద చూడాలా. తప్పకుండా శాంతి ప్రసాద్. మరో చిన్న బ్రేక్ తర్వాత ముప్పాల దగ్గరికి వెళ్దాం. జరగబోయే పరిణామాలేంటి? ఆ పార్టీ విత్డ్రా చేస్తేనే ఈ పార్టీ విత్డ్రా చేస్తేనే ఆ పార్టీ. అసలు చట్టం ఏం చెప్తుంది? న్యాయ సూత్రాలు ఏం చెప్తున్నాయి? ఇట్లా ఎవరు ప్రభుత్వంలోకి అధికారంలోకి వస్తే వాళ్ళ మీద కేసులు అంటూ ఉపసంహరించుకుంటూ పోతుంటే ఇక ఏమీ లేని సామాన్య ప్రజలు, బీసీ ఎస్సీ వర్గాలైనా ఇక కేసులు పెట్టించుకునేది, జైలుకి వెళ్ళేది. సాంసర గారు, గతంలో ప్రస్తుత అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం కొద్ది మంది మీద కేసులు విత్డ్రా చేసుకుంది కాబట్టి ఇది చట్ట విరుద్ధమైంది, ఆ జీవోలని రద్దు చేయండి అని చెప్పేసి సుధాకర్ రెడ్డి గారు ప్రస్తుతం అడిషనల్ అడ్వకేట్ జనరల్ ద్వారా కోర్టులో పిటిషన్ వేసేసి స్టే తీసుకున్నారు. ఓకే, ఏ ఇయర్ సార్ అది? ఏ ఇయర్ సార్? అది చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ లో అండి. ప్రస్తుతం ఇట్స్ పెండింగ్ అండి. ఓకే, రైట్ సార్, రైట్. తీసుకున్నారు. ఆనాడు అలాంటి జీవోలు ఇవ్వడం మీట్లో ఉంది సార్, మీట్లో వచ్చింది మీది. అధికార పక్ష పార్టీ దాన్ని అనుసరిస్తా ఉంది. ఇక్కడ ఒకటి సాంసరా గారు ఆల్రెడీ కోర్టులో వేసిన దాంట్లో ఇందాక మన కొండబద్దలు గారు చెప్పినట్టుగా చాలా క్లియర్ గా రాశాడు. దాంట్లో ప్రేయర్ పార్ట్ కొద్దిగా చదివి వినిపిస్తాను మీకు. క్లోజింగ్ ఆఫ్ ది కంప్లైంట్స్ without receiving affidavit and without recording reasons and without applying judicial mind while accepting the final report. ఈ యొక్క ఫైనల్ రిపోర్ట్ పోలీసు వాళ్ళు ఇచ్చిన ఫైనల్ రిపోర్టు జ్యుడిషియస్ మైండ్ ఉపయోగించుకోకుండాను, ఎటువంటి అఫిడవిట్స్ రిసీవ్ చేయకుండాను, రీజన్స్ రికార్డ్ చేయకుండా ఆ కేసులు ఉపసంహరించడం జరిగింది అనేది ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకొని ప్రేయర్ లో ఈ రివిజన్ పిటిషన్ లో ఉన్న ప్రేయర్ లో అంశాలు మీకు చదివి వినిపించాను సాంసర్ గారు. కాబట్టి ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ అన్ని పరిశీలించింది. రూల్ ఆఫ్ లా ప్రకారం జరగలేదు. అలానే గతంలో ఇచ్చినటువంటి అనేకమైన సుప్రీంకోర్టు తీర్పులను పరిగణించుకోలేదు. అంతేకాకుండా ఆ ప్రేయర్ లో కూడా చాలా క్లియర్ గా రాశారు సాంసరావు గారు. ఎందుకంటే ఈ కరోనా టైంలో అనేకమైన సర్క్యులర్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇష్యూ చేసింది. ఏ కేసులు విచారణ జరపాలి, ఎమర్జెన్సీ కేసులు ఏమేమి జరపాలని చెప్పేసి అనేక సర్క్యులర్ని ఇష్యూ చేసింది.
ఆ సర్కిల్ ఉండగా ఆ సర్కిల్ ను ఉల్లంఘించి పోలీసు వాళ్ళు వేసినటువంటి ఈ ఫైనల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్లను ఆమోదించడం కూడా అది సరికాదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఈ యొక్క ప్రేయర్ లో ఇప్పుడు రివిజన్ కేసెస్ లో ఉన్నటువంటి ప్రేయర్ లో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఒకటి ఇందాక కొండబద్దలు గారు జ్యుడిషియరీని కూడా మేనేజ్ చేశారనే ఒక పదం వాడారు. ఇక్కడ ఒకటండి, మేజిస్ట్రేట్ దగ్గరికి వచ్చేటప్పటికి మాకు ప్రాక్టికల్ గా మేము చూసేది ఏంటంటే, ఏ డిఎస్పీ వచ్చేసి అమ్మ మా మీద పైనుంచి గవర్నమెంట్ నుంచి ప్రెజర్ వస్తా ఉంది, ఏదో విధంగా చేసేయండి, మాకు ఒత్తిడిలు వస్తున్నాయని చెప్పేసి బతిమలాడతారు. కామన్ గా మేజిస్ట్రేట్ స్థాయిలో ఉన్నవాళ్ళు సరే వచ్చి బతిమలాడుతున్నారు కదా, గవర్నమెంట్ జీవో ఇచ్చింది కదా అని రూల్స్ ఫాలో అవ్వకుండా ఆ పిటిషన్ అలౌ చేసే సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి. అది ఆ రిక్వెస్ట్ ని బేస్ చేసుకొని, ఆ బతిలాడతాన్ని బేస్ చేసుకొని మాకు ప్రభుత్వం నెత్తి మీద కూర్చుంటుందండి, మమ్మల్ని రోజు ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి బతిలాడుకొని చేసుకున్న సంఘటన ఉంది. ఇలాంటి విచారణ వచ్చినప్పుడు మేజిస్ట్రేట్ గారు కూడా, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు కూడా కొంత ఇబ్బందులకు గురవుతారు. విచారణకి ఇలాంటి విచారణ జరిగి ప్రొసీజర్ ప్రకారం చేయలేదు, జ్యుడిషియస్ మైండ్ ఉపయోగించలేదు అని చెప్పేసి ఇటువంటి విచారణ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు, లేకుంటే అవసరం అనుకుంటే హైకోర్టు వారు కూడా చర్యలు తీసుకునే పరిస్థితులు కూడా ఉత్పన్నం కావచ్చు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా అండి, ఇక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడి, మనకు తెలుసు సాంబశివరావు గారు, మనం ఇప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాం, ఇప్పుడు పోలీసు కానీ, లా డిపార్ట్మెంట్ కానీ, అన్ని శాఖలు కానీ వెన్నుముక లేని సంస్థలుగా ఈ రోజున వ్యవహరిస్తా ఉన్నాయి ఈ రాష్ట్రం అనేది జగద్వేదిగిన సత్యం. అది దాన్ని ఎవరు డినై చేయలేం. కాబట్టి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్ గా అన్ని సంస్థలను ఉపయోగించుకుంటున్నాడు, తనకు కావాల్సిన విధంగా ప్రత్యర్థుల మీద ప్రతీకారాలు తీర్చుకుంటాడు, తన మీద ఉన్న కేసులను ఎత్తివేయించేది చేస్తాడు. కానీ దురదృష్టం 18 కేసులు ఏవైతే ఉన్నాయో, సిబిఐ కానివ్వండి, లేకపోతే ఈడీ కానివ్వండి, మన కొత్త కేసుతో కలిపి 18 కేసులు, అవి వీళ్ళ చేతుల్లో కాబట్టి తీయించుకోలేకపోయారు. కాబట్టి దాదాపుగా 18కి ఉచితం ఏంటంటే సాంబశివరావు గారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళ విధులకు ఆటంకం కలిగించిన కేసులు కూడా ఈ రోజున పోలీసు వాళ్ళు ఉపసంహరించుకున్నారు. ఈ రోజున ప్రభుత్వం ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పెట్టిన కేసులు ఎత్తివేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వచ్చేసి, లేదు ఈ కేసు నిజమైన కేసే, నేను వాదించుకుంటా అనే ధైర్యం ఈ రోజున ఆ ఉద్యోగస్తులకు ఉందా అంటే ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం అనుసరించే విధానాలు చూసిన తర్వాత ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉత్పన్నం కాదు. అదే విధంగా పెద్ద పెద్ద నాయకులు, అదిగా ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు పెట్టిన వాళ్ళందరూ కూడా దాదాపుగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న టీడీపీ వాళ్ళు అయి ఉంటారు. ఈ రోజున అచ్చెన్నాయుడు గారు లాంటి వాడినో, లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టేటో, అలానే పెద్ద నాయకులందరూ కూడా కేసులు పెట్టేసి అనేక మందిని నాయకులను అరెస్ట్ చేసిన తర్వాత కింద క్యాడరు భయానక వాతావరణంలో ముందుకు వస్తారని చెప్పలేం. రెండోది, ఇప్పుడు జనరల్ గా అండి పోలీసు వాళ్ళు కనుక ఏదైనా కనుక రిఫర్ చేస్తే, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కానీ ఫాల్స్ కింద రిఫర్ చేస్తే, అదర్ సైడ్ కు నోటీస్, విక్టిమ్ కానీ లేకుంటే డిఫెక్ట్ కంప్లైంట్ కానీ నోటీస్ ఇచ్చేసి ఆ నోటీస్ కోర్టులో ఫైల్ చేయాలండి. కానీ అది కూడా ఇక్కడ జరిగినట్టు అనిపించట్లేదు సార్. కాబట్టి చాలా స్పష్టంగా ఈ విచారణలో ప్రొసీజర్ ప్రకారం జరగలేదు కాబట్టి దాన్ని రివ్యూ చేయడానికి కావాల్సిన గ్రౌండ్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడాను ఈ వాద ప్రతివాదనలు రేపు కూడా జరుగుతాయి కాబట్టి కొన్ని అదే ఫ్రైడే రోజు మనకు కొంచెం పిక్చర్ వచ్చేస్తుంది. శ్రావణ్ గారు ఫైనల్ కన్క్లూడ్ చేయండి సార్. ఒకటి క్లారిఫికేషన్ ఏంటంటే, మన పెద్దలు చెప్పినట్టుగా తునికి సంబంధించినటువంటి కేసులు విత్డ్రా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదు. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిఓ ఆర్టీ నెంబర్ 312 డేటెడ్ 18/3/2020లో కొన్ని వందల మంది మీద కేసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం విత్డ్రా చేసింది వైసీపీ గవర్నమెంట్. అట్ ది సేమ్ టైం రిలయన్స్ మీద కేసులు కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం విత్డ్రా చేసింది. దీని కాన్సిక్వెన్స్గా కొన్ని వందల మంది మీద, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రిలయన్స్ మాల్స్ మీద దాడి చేసినటువంటి కేసులు అన్నింటినీ కూడా ఇదే ప్రభుత్వం విత్డ్రా చేసింది. ఇవి రెండు ఒకటి క్లారిఫికేషన్. మూడోది, కొండబద్దల సుబ్బారావు గారు అడిగిన దానికి నేను క్లారిఫికేషన్ ఏంటంటే, ఒక మెజిస్ట్రేట్ ప్రొసీజర్ ఫాలో అయ్యి కేసు క్లోజ్ చేసిన తర్వాత దాన్ని జ్యుడిషియల్ ఆర్డర్ అంటారు సాంబశివరావు గారు. జ్యుడిషియల్ ఆర్డర్ మీద తప్పో రైటో మెజిస్ట్రేట్కు ఉన్న విజ్డమ్ని, ఇంత విజ్డమే కావచ్చు, తనకున్న విజ్డమ్ని ఉపయోగించి ఒక కేసు క్లోజ్ చేసినప్పుడు దాని మీద రివిజన్ తీసుకోవటమే జ్యుడిషియల్ సైడ్ తప్ప పనిష్మెంటో లేకపోతే మెజిస్ట్రేట్లు తప్పుగా పాస్ చేశారని భావించకూడదు. తప్పో రైటో
మెజిస్ట్రేట్లకు ఉన్న విజడం తోటి రివిజన్ తీసుకున్న జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేసినప్పుడు తప్పుగా జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేశారని అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ ఉండకూడదు వాళ్ళ మీద. జ్యుడిషియల్ ఆర్డర్ కావాలంటే నువ్వు సెటిసైడ్ చేయి, సుమోటోగా రివిజన్ తీసుకుని తప్ప మెజిస్ట్రేట్స్ వాళ్ళు ప్రాపర్గానే చేసి ఉంటారు. కాకపోతే ఆ టైంలో చేయటం అనేది కొంత అబ్జెక్షనబుల్గా ఉండుండొచ్చు. బట్ ఓవరాల్గా సుమోటో రివిజన్ తీసుకున్నప్పుడు హైకోర్టు ఇవన్నీ అంశాలు క్లారిఫికేషన్కి వస్తాయి అనేది క్లారిఫై చేయగలుగుతా. బట్ ఓవరాల్గా సంసార్ గారు నేను చెప్పేది ఏంటంటే నేను రేపు ఈ కేసులు రేపొద్దున ఇవన్నీ వచ్చినాయి, మళ్ళీ లిస్ట్ అయినాయి. నేను చెప్పేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి రోల్ మోడల్గా ఉండాలి తప్ప ఆయన ఒక్కడి కేసులు తీసుకోవద్దు. దేశంలో రాష్ట్రంలో ఉన్న అందరి కేసులు తీసేసేయండి. ఎవ్రీబడి విల్ బాగా చెప్పారు సార్. చూద్దాం శ్రావణ్ గారు, రేపు ఫ్రైడే ఈ కేసు మరొకసారి డివిజన్ ఐ థింక్ సింగిల్ బెంచ్ దగ్గరికి వస్తుంది. హైకోర్టు వారు ఏం చేస్తారో చూద్దాం. తప్పకుండా దీనిపై చర్చ సాగిద్దాం. మీరు చెప్పినట్టుగా అధికారంలో ఉన్నవారు ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. వారి మీద కేసులన్నీ ఎత్తేయించుకొని మరి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అమాయకులు చాలామంది ఎన్నో కేసుల్లో అడ్వకేట్స్ లేక, న్యాయం తెలియక, చట్టం తెలియక ఎన్నో సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మరి కోర్టు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇంతకన్నా చిన్న కేసులు అవి, కంపారిజన్ ఇంతకన్నా చిన్న కేసులు అవి కొండబద్దల గారు చెప్పినట్టు. మరి వారందరికీ కూడా విడుదల చేయొచ్చు కదా. అది కదా ప్రభుత్వం చేయాల్సిన పనులు. చూద్దాం ఏం జరగబోతుందో రేపు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. చర్చల పాలన కొండబద్దల గారికి, శాంతిప్రసాద్ గారికి, ముప్పాల గారికి అండ్ శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అక్రమమేనన్నారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.